గలతీయులకు రాసినటువంటి పత్రిక గలతీయులకు బರೆದಂತಹ పత్రిಕೆ 5వ అధ్యాయము 5ನೇ ಅಧ್ಯಾಯ మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ಮೊದಲನೇ ವಚನವನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಸೇರಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. గలతీయులకు బರೆದಂತಹ పత్రిಕೆ 5ನೇ అధ్యాయ ಮೊದಲನೇ ವಚನ. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. 13వ వచనాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే విధವಾಗಿ 13ನೇ వచనವನ್ನು ఓదిಕೊಳ್ಳೋಣ. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరికొకడు దాసులై ఉండుడి. అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటండి? ಆಗಸ್ಟ್ ತಿಂಗಳಲ್ಲಿ ನಮಗೆ ನೆನಪಿಗೆ ಬರುವಂತದ್ದೇನು? ఏం గుర్తుకొస్తుంది? ಯಾವುದು ನೆನಪಿಗೆ ಬರ್ತದೆ? స్వాతంత్ర దినం. స్వతంత్ర దినోత్సవವು నಮಗೆ నెనపిಗೆ బರುವಂತದಾಗಿದೆ. ఆగస్టు 15న 1947వ సంవత్సరంలో పరాయి పాలన నుంచి మనందరము కూడా విడుదల పొందినటువంటి ఆ దినము మనకి జ్ఞాపకము వస్తూ ఉంటుంది. 1947ನೇ ವರ್ಷದಲ್ಲಿ ನಾವು ಬ್ರಿಟಿಷರ ಒಂದು ಆಳ್ವಿಕೆಯಿಂದ ನಾವು ಬಿಡುಗಡೆಯನ್ನು ಹೊಂದಿದಂತಹ ಒಂದು ದಿನವು ನಮಗೆ ನೆನಪಿಗೆ ಬರುವಂತದಾಗಿದೆ. కాబట్టి ఈ స్వాతంత్రం అనేటువంటిది మన జీవితానికి ఎంత విలువైనదో మనకి తెలియాలి అంటే, ఈ స్వతంత్ర ಅನ್ನುವಂತದ್ದು ನಮ್ಮ ಜೀವನದಲ್ಲಿ ಎಷ್ಟು ಬೆಲೆಯುಳ್ಳಂತದ್ದಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ತಿಳಿಯಬೇಕೆಂದರೆ, శరీర సంబంధమైన స్వాతంత్రమును గురించినటువంటి కొన్ని సంగతులు మనం ఆలోచించినట్లయితే, శరీర సంబంధವಾದಂತಹ ಕೆಲವೊಂದು ಸ್ವತಂತ್ರದ ಕುರಿತಾಗಿ ನಾವು ಆಲೋಚಿಸುವುದಾದರೆ, క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రం యొక్క విలువేంటో మనకు తెలుస్తుంది. ಕ್ರಿಸ್ತನು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದಂತಹ ಸ್ವಾತಂತ್ರ್ಯದ ಒಂದು ಬೆಲೆ ಏನೆಂಬುದಾಗಿ ನಮಗೆ ఇక్కడ మనం ಗೊತ್ತಾಗುತ್ತದೆ. చదువుకునేటువంటి లేఖన భాగంలో ಇಲ್ಲಿ ನಾವು ಓದಿಕೊಂಡಂತಹ ವಾಕ್ಯ ಲೇಖನ ಭಾಗದಲ್ಲಿ, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి, ಈ ಸ್ವಾತಂತ್ರ್ಯವನ್ನು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿ క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮನ್ನು ಸ್ವತಂತ್ರರನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. కాబట్టి స్వతంత్రమైనటువంటి మనము, ಅದರಿಂದ ಸ್ವತಂತ್ರರಾದಂತ ನಾವು స్థిరముగా నిలిచి ಸ್ಥಿರವಾಗಿ ನಾವು ನಿಂತಂತವರಾಗಿ మరలా దాస్యంలో చిక్కుకోవద్దని అపోస్తలుడైనటువంటి పౌలు సంఘమును హెచ్చరిస్తూ ఉన్నాడు. ಮತ್ತೆ ತಿರುಗಿ ದಾಸತ್ವವೆನ್ನುವಂತ ನೊಗದಲ್ಲಿ ಸಿಕ್ಕಿಕೊಳ್ಳಬೇಡಿ ಎಂಬುದಾಗಿ ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ಸಭೆಯನ್ನು ಎಚ್ಚರಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఇంతకీ మనం పొందిన స్వాతంత్రం ఏమిటి? ಇಷ್ಟಕ್ಕಾಗಿ ನಾವು ಹೊಂದಿದಂತಹ ಸ್ವತಂತ್ರವೇನು? ఆ స్వాతంత్రాన్ని మనం ఎలా కాపాడుకోవాలి, ಆ ಸ್ವತಂತ್ರವನ್ನು ನಾವು ಹೇಗೆ ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು అనేటువంటి విషయాలను ఈ రోజు ప్రభు యొక్క లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటానికి ಎಂಬುವಂತ ವಿಷಯವನ್ನು ಕರ್ತನ ಒಂದು ಲೇಖನ ಭಾಗಗಳಿಂದ ನಾವು ಈ ದಿನ ತಿಳಿದುಕೊಳ್ಳಲಿಕ್ಕಿದ್ದೇವೆ. మరి ఈ విషయాలు మనకు అర్థమవ్వాలి అంటే, ಈ ವಿಷಯಗಳು ನಮಗೆ ಅರ್ಥವಾಗಬೇಕೆಂದರೆ, శరీర పరంగా మనం పొందిన స్వాతంత్రాన్ని ఒకసారి ఆలోచించినట్లయితే, ಶರೀರದಿಂದ ನಾವು ಹೊಂದಿದಂತಹ ಸ್ವತಂತ್ರವನ್ನು ಒಂದು ಸಾರಿ ಆಲೋಚಿಸುವುದಾದರೆ, మనకు స్వాతంత్రం తెచ్చినటువంటి వ్యక్తి పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? ಸ್ವತಂತ್ರವನ್ನು ತಂದುಕೊಟ್ಟಂತಹ ವ್ಯಕ್ತಿಯ ಹೆಸರು ಹೇಳಿದ ತಕ್ಷಣವೇ ನಮಗೆ ನೆನಪಿಗೆ ಬರುವಂತವರು ಯಾರು? ఎవరండి? మన భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది ఎవరు? ನಮ್ಮ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ಸ್ವತಂತ್ರವನ್ನು ತಂದುಕೊಟ್ಟಂತವರು ಯಾರಿದ್ದಾರೆ? ಯಾರು? మహాత్మా గాంధీజీ. ಮಹಾತ್ಮ ಗಾಂಧೀಜಿ ಆಗಿದ್ದಾನೆ. ఆ మహాత్మా గాంధీజీతో పాటు అనేక మంది ఆయనతో పాటు నిలిచి మన దేశానికి పరాయి పాలన నుంచి విడుదలను కలగజేశారు. ನಮ್ಮ ಭಾರತ ದೇಶಕ್ಕೆ ಸ್ವತಂತ್ರ ತಂದುಕೊಡುವುದರಲ್ಲಿ ಗಾಂಧೀಜಿ ಅವರೊಟ್ಟಿಗೆ ಅನೇಕರು ಕೂಡ ನಿಂತು ಹೋರಾಡಿ ನಮಗೆ ಸ್ವತಂತ್ರವನ್ನು ತಂದುಕೊಟ್ಟಂತವರಾಗಿದ್ದಾರೆ. అదే వ్యక్తులుగా, మనుషులుగా గాంధీజీ లేదా నెహ్రూ లేదా మరొక వల్లభాయ్ పటేల్ ఇలా వ్యక్తులు కనబడుతూ ఉన్నారు. కానీ ನಮಗೆ ಗಾಂಧೀಜಿ, ನೆಹರು, ವಲ್ಲಭಾಯ್ ಪಟೇಲ್ ಎಂಬುದಾಗಿ ಈ ವಿಧವಾಗಿ ನಮಗೆ ನೋಡುವುದಕ್ಕೆ ವ್ಯಕ್ತಿಗಳು ಕಂಡು ಬರುವಂತವರಾಗಿದ್ದಾರೆ. కానీ కనిపించకుండా అదృశ్యముగా ఉన్నటువంటి మరొక శక్తి ఉంది. ಅವರ ಕಾಣದೇ ಇರುವಂತಹ ಅದೃಶ್ಯವಾದಂತಹ ಮತ್ತೊಂದು ಶಕ್ತಿ ಇರುವಂತದ್ದಾಗಿದೆ. ఆ శక్తి ఏమిటి అంటే, ಆ ಒಂದು ಶಕ್ತಿ ಏನೆಂದರೆ దేవుని వాక్యము. ಅದು ದೇವರ ವಾಕ್ಯವಾಗಿದೆ. అది ఎలా సాధ్యం? ಅದು ಹೇಗೆ ಸಾಧ್ಯ? ఒకసారి ఆలోచించినట్లయితే మన భారతదేశానికి స్వతంత్రత హింసతో వచ్చిందా, అహింసతో వచ్చిందా? ಹಿಂಸೆಯಿಂದ ದೊರೆತಂತ, ಅಹಿಂಸೆಯಿಂದ ದೊರೆತಂತ. ఎలా వచ్చిందండి? ಯಾವುದರಿಂದ ಸಿಕ್ಕಿದೆ? గాంధీజీ యొక్క మార్గం ఏమిటి? ಗಾಂಧೀಜಿ ಮಾರ್ಗವೇನು? అహింసా మార్గం. ಅಹಿಂಸೆಯ ಒಂದು ಮಾರ್ಗ. సత్యమే మన యొక్క మరి మార్గం అని చెప్పి, ಸತ್ಯವೇ ನಮ್ಮ ಮಾರ್ಗ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿ, సత్యమేవ జయతే అనేటువంటి నినాదాన్ని ఇచ్చి, ಸತ್ಯವೇ ನಮ್ಮ ಜಯ ಎನ್ನುವಂತ ನಿನಾದದಿಂದ అహింసా మార్గములో మన దేశానికి స్వాతంత్రము తెచ్చినటువంటి గాంధీజీ నడిచినటువంటి మార్గం ఏమిటి అంటే, ಅಹಿಂಸೆಯ ತತ್ವದಿಂದ ಮಾರ್ಗದಿಂದ ನಮ್ಮ ಗಾಂಧೀಜಿಯವರು ನಡೆದು ಬಂದಂತಹ ಒಂದು ಮಾರ್ಗವೇನೆಂದರೆ దేవుని వాక్యము. ಅದು ದೇವರ ವಾಕ್ಯವಾಗಿದೆ. ఆయన దేవుని వాక్యాన్ని చదివాడు. ಆತನು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಓದಿದ್ದಾನೆ. ఆ దేవుని వాక్యం అతను హృదయంలోనికి వెళ్ళినప్పుడు, ದೇವರ ವಾಕ್ಯವು ಆತನ ಹೃದಯದೊಳಗೆ ಪ್ರವೇಶಿಸಿದಾಗ, దేవుని వాక్యము మనుషులను స్వతంత్రులుగా చేస్తుంది. ದೇವರ ವಾಕ್ಯವು ಮನುಷ್ಯರನ್ನು ಸ್ವತಂತ್ರನಾಗಿ ಮಾಡುವಂತದ್ದಾಗಿದೆ. అక్కడ యోహాను సువార్తలో మనం చదువుకున్న 8వ అధ్యాయంలో, 6ನೇ ವರ್ತಮಾನದಲ್ಲಿ ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 8ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಓದಿಕೊಂಡಿದ್ದೇವೆ. నా వాక్యమందు నిలిచినట్లయితే, ನೀವು ನನ್ನ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡಿರುವುದಾದರೆ, ఆ వాక్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. ಆ ವಾಕ್ಯವು ನಿಮ್ಮನ್ನು ಸ್ವತಂತ್ರನಾಗಿ ఆ ಮಾಡುವಂತದ್ದಾಗಿದೆ. వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ಆ ವಾಕ್ಯವನ್ನು ಧ್ಯಾನಿಸಿದಾಗ, ఆ వాక్యం అతని హృదయంలోనికి వెళ్ళినప్పుడు, ಆ ವಾಕ್ಯವು ಆತನ ಹೃದಯದೊಳಗೆ ಹೋದಾಗ, ఎందుకు మేము దాసులుగా ఉండాలి? ಯಾಕೆ ನಾವು ದಾಸರಾಗಿರಬೇಕು? ఎందుకు మేము బానిసలుగా ఉండాలి? ಯಾಕೆ ನಾವು ಆಳುಗಳಾಗಿರಬೇಕು అని ఆ యొక్క మరి స్వతంత్ర పోరాటాన్ని ఆరంభించాడు. ಅದಕ್ಕಾಗಿ ಆತನ ಸ್ವತಂತ್ರ ಹೋರಾಟವನ್ನು ಆರಂಭಿಸಿದನು. అంతేకాదు, ఆయన ఆరంభించినటువంటి ఆ పోరాటంలో ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲ, ಆತನು ಆರಂಭಿಸಿದ ಆ ಒಂದು ಹೋರಾಟದಲ್ಲಿ దేవుడు చెప్పినటువంటి వాక్యము చొప్పున, ದೇವರ ಹೇಳಿದಂತ ವಾಕ್ಯೋಪದೇಶದ ಮೇರೆಗೆ ప్రభువైన యేసుక్రీస్తు నడిచినటువంటి మార్గము, ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಡೆದು ಬಂದಂತಹ ಒಂದು ಮಾರ್ಗ, ఏమండి, ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు విడుదల పొందారు. ಐಗುಪ್ತದ ಇಸ್ರಾಯೇಲರು ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದರು. ఎలా విడుదల పొందారు? ಅವರು ಹೇಗೆ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದರು? ఎలా స్వాతంత్రాన్ని పొందారు? ಹೇಗೆ ಸ್ವತಂತ್ರವನ್ನು ಹೊಂದಿದರು? అహింస ద్వారానా? ಅಹಿಂಸೆಯಿಂದಲಾ? ఎలా వచ్చింది చెప్పండి? ಅದು ಹೇಗೆ ಬಂದಿತು? ఎప్పుడు ఇశ్రాయేలీయులను విడిచిపెట్టడానికి ఫరో ఒప్పుకున్నాడు.
ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಬಿಡುವುದಕ್ಕಾಗಿ ಫರೋ ಯಾವಾಗ ಒಪ್ಪಿಕೊಂಡನು? ఎప్పుడు ఒప్పుకున్నాడండి? ಯಾವಾಗ ಒಪ್ಪಿಕೊಂಡನು? ఆ రాత్రి కాలమందు ಆ ಒಂದು ರಾತ್ರಿಯ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ఆ సంహారక దూత ಆ ಸಂಹಾರಕ ದೂತನು ఐగుప్తు దేశమంతా తిరిగి ಐಗುಪ್ತ ದೇಶವೆಲ್ಲ ಸಂಚರಿಸಿ ఐగుప్తులో పుట్టినటువంటి ప్రథమ సంతానమును అందరినీ కూడా చంపివేసిన తర్వాత ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ಮೊದಲಿಗರಾಗಿ ಹುಟ್ಟಿದಂತ ಗಂಡು ಮಕ್ಕಳನ್ನೆಲ್ಲ ಕೊಂದ ಮೇಲೆ అప్పుడు మాత్రమే వాళ్ళకి విడుదల వచ్చింది. ಆಗ ಮಾತ್ರ ಅವರಿಗೆ ಬಿಡುಗಡೆ ಲಭಿಸಿತು. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మనకి విడుదల ఇచ్చాడు. ಅದಕ್ಕಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನಿಗೆ ಬಿಡುಗಡೆ ಹೇಗೆ ಕೊಟ್ಟನು? ఆయన మనకు స్వతంత్రం ఇచ్చేటువంటి సమయంలో ಆತ ನಮಗೆ ಸ್ವತಂತ್ರ ಕೊಡುವಂತಹ ಸಮಯದಲ್ಲಿ ఒక వ్యక్తి కూడా మరణించలేదు. ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯು ಕೂಡ ಸಾಯಲಿಲ್ಲ. ఒక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తుని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿಯು ಕರ್ತನ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಆತನನ್ನು ಅರೆಸ್ಟ್ ಮಾಡುವುದಕ್ಕೆ ಬಂದಾಗ పేతురు ఏం చేశాడండి? ಪೇತ್ರನು ಮಾಡಿದನು, కత్తి పట్టుకుని ಕತ್ತಿಯನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ఆ వ్యక్తి మీదకి దాడి చేయబోయాడు. ಆ ವ್ಯಕ್ತಿಯ ಮೇಲೆ ದಾಳಿ ಮಾಡುವುದಕ್ಕೆ ಆರಂಭಿಸಿದನು. ఆ వ్యక్తి పేరు మల్లు. ಆ ವ್ಯಕ್ತಿಯ ಹೆಸರು ಮಲ್ಕನು. ఆ వ్యక్తిని మరి చంపబోవడానికి ప్రయత్నం ಆ చేసినప్పుడు ವ್ಯಕ್ತಿಯನ್ನು ಕೊಲ್ಲುವುದಕ್ಕೆ ಪೇತ್ರನು ಪ್ರಯತ್ನಿಸಿದಾಗ ప్రభువు చెప్పినటువంటి మాట, ಕರ್ತನು ಹೇಳಿದಂತ ಮಾತು, నీ కత్తి వరలో పెట్టు. ನಿನ್ನ ಕತ್ತಿಯನ್ನು ಪಕ್ಕಕ್ಕೆ ಇಡು. నేను కత్తితో యుద్ధం చేయడానికి రాలేదు. ನಾನು ಕತ್ತಿಯಿಂದ ಯುದ್ಧ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಬಂದಿಲ್ಲ. నేను వేడుకుంటే పరలోకంలో నుండి గొప్ప సైన్య సమూహం నా కొరకు దిగుతుంది. ನಾನು ನನ್ನ ತಂದೆಯನ್ನು ಬೇಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ ಪರಲೋಕದಿಂದ ದೊಡ್ಡ ಸಾಕ್ಷಿ ಸಮೂಹವು ನನಗೋಸ್ಕರ ಇಳಿದು ಬರುತ್ತದೆ. ఆయన మనుషులతో యుద్ధం చేయడానికి కత్తులతోనో లేదా ఆయుధాలతో యుద్ధం చేయడానికి ఈ లోకంలోకి రాలేదు. ಮನುಷ್ಯರೊಟ್ಟಿಗೆ ಆತನು ಕತ್ತಿಯಿಂದಲೂ ಆಯುಧಗಳಿಂದ ಯುದ್ಧ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಆತನು ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ. ఎలా వచ్చాడు? ಆತನು ಹೇಗೆ ಬಂದನು? తన్ను తాను అర్పించుకున్నాడు. ತನ್ನನ್ನು ತಾನು ಅರ್ಪಿಸಿಕೊಂಡನು. తన రక్తము ద్వారా, ತನ್ನ ರಕ್ತದ ಮುಖಾಂತರ, తన యొక్క ప్రాణ త్యాగము ತನ್ನ ద్వారా ಪ್ರಾಣ ತ್ಯಾಗದ ಮುಖಾಂತರ అందరికీ కూడా సాతాను యొక్క అంధకార సంబంధమైన అధికారంలో నుంచి విడుదల కలిగింది. ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಸೈತಾನನ ಅಂಧಕಾರ ಸಂಬಂಧದಿಂದ ನಮಗೆ ಬಿಡುಗಡೆ ಉಂಟು ಮಾಡಿದ್ದಾನೆ. అహింసా మార్గంలో, ಅಹಿಂಸೆಯ ಒಂದು ಮಾರ್ಗದಿಂದ. ఆ స్వాతంత్రం కోసం నేను చనిపోతాను, మీరు ಆ చనిపోకూడదు. ಸ್ವತಂತ್ರಕ್ಕಾಗಿ ನಾನು ಸಾಯ್ತೇನೆ, ನೀವು ಸಾಯಬೇಡಿರಿ. నేను చనిపోయేది ఎందుకంటే మిమ్మల్ని బ్రతికించడానికి. ನಾನು ಸಾಯುವುದು ಯಾಕೆಂದ್ರೆ ನಿಮ್ಮನ್ನು ಬದುಕಿಸುವುದಕ್ಕಾಗಿ. ఇది గాంధీజీని ప్రేరేపించింది. ಈ ಮಾತು ಗಾಂಧೀಜಿಯನ್ನ ಪ್ರೇರೇಪಿಸಿತು. గాంధీజీ కూడా అదే అహింసా మార్గాన్ని ఎంచుకున్నాడు. ಈ ಗಾಂಧೀಜಿ ಕೂಡ ಅದೇ ಅಹಿಂಸಾ ಮಾರ್ಗವನ್ನು ಆರಿಸಿಕೊಂಡನು. వారు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నప్పటికీ అహింస ద్వారానే మనం స్వాతంత్రం పొందాలి. ಬ್ರಿಟಿಷರು ಎಷ್ಟು ವಿಧವಾಗಿ ಆತನನ್ನು ಹಿಂಸೆಗೆ ಒಳಪಡಿಸಿದರೂ ಕೂಡ ಅಹಿಂಸೆಯಿಂದಲೇ ನಾವು ಸ್ವತಂತ್ರವನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಪ್ರಯತ್ನಿಸಿದನು. ఆ రీతిగానే అహింసా మార్గాన్ని ఎంచుకున్నప్పుడు ಆ ವಿಧವಾಗಿ ಅಹಿಂಸೆ ಮಾರ್ಗವನ್ನು ಆತನು ಆರಿಸಿಕೊಂಡಾಗ బ్రిటిష్ వాళ్ళు కూడా దేవుని వాక్యాన్ని చదివేవాళ్ళు కనుక ಆ ಬ್ರಿಟಿಷರವರು ಕೂಡ ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಓದುವಂತವರು ಆಗಿರುವುದರಿಂದ అదే వాక్యమును పట్టుకుని ఈ యొక్క గాంధీజీ నిలబడ్డాడు. ಅದೇ ವಾಕ್ಯವನ್ನು ಹಿಡಿದುಕೊಂಡು ಗಾಂಧೀಜಿ ನಿಂತುಕೊಂಡನು. గాంధీజీకి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడగలరు, ಗಾಂಧೀಜಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಅವರು ಹೋರಾಡಬಹುದು. కానీ గాంధీజీ వెళుతున్నటువంటి క్రీస్తు మార్గమును, క్రీస్తుకు విరోధముగా వాళ్ళు నిలబడలేరు కనుక ಗಾಂಧೀಜಿ ಹಾದು ಹೋಗುತ್ತಿರುವಂತಹ ಕ್ರಿಸ್ತನ ಮಾರ್ಗಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಅವರು ನಿಂತುಕೊಳ್ಳಲಾರರು. వారు మన దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. ಆಗ ನಮ್ಮ ದೇಶವನ್ನು ಅವರು ಬಿಟ್ಟು ಹೋದರು. కాబట్టి మనం ఇప్పుడు మనల్ని మనమే పరిపాలించుకుంటూ ఉన్నాం. ಈಗ ನಮ್ಮನ್ನು ನಾವೇ ಆಳ್ವಿಕೆ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ. చాలా మంది అనుకోవచ్చు, ಅನೇಕ ಅಂದುಕೊಳ್ಳಬಹುದು, మనకున్నటువంటి పరిస్థితులను బట్టి ನಮಗಿರುವ ಪರಿಸ್ಥಿತಿಗಳ ಮುಖಾಂತರ మనకి స్వాతంత్రం వచ్చిందా అని అనుకోవచ్చు. ನಮಗೆ ಸ್ವತಂತ್ರವು ಲಭಿಸಿತಾ ಎಂಬುದಾಗಿ ಅಂದುಕೊಳ್ಳಬಹುದು. ఒకసారి నిజంగా మనం స్వతంత్రం పొందేమో లేదో తెలియాలి అంటే ಒಂದು ಸಾರಿ ನಿಜವಾಗಿ ನಾವು ಸ್ವತಂತ್ರವನ್ನು ಹೊಂದಿಕೊಂಡಿದ್ದೇವೆ ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ತಿಳಿಯಬೇಕೆಂದರೆ ఒకసారి మరి నార్త్ కొరియాకి వెళ్తే తెలుస్తుందండి. ಒಂದು ಸಾರಿ ನಾರ್ತ್ ಕೊರಿಯಾಗೆ ಹೋದರೆ ಗೊತ್ತಾಗುತ್ತದೆ. తెలుసండి నార్త్ కొరియా? ನಾರ್ತ್ ಕೊರಿಯಾ ನಿಮಗೆ ಗೊತ್ತಾ? ఒక భూమికి 4-5 అడుగులు ఉంటాడేమో అంతే. ಭೂಮಿಯಿಂದ ಒಂದು 4-5 ಅಡಿ ಎತ್ತರ ಮಾತ್ರ ಇರುವಂತಹ ಮನುಷ್ಯನವನು. అక్కడ 2,50,00,000 మంది జనాంగం ఉన్నారు. ಅಲ್ಲಿ 2,50,00,000 ಜನ ಸಂಖ್ಯೆ ಮಾತ್ರ ಇದೆ. 2,50,00,000 మందికి ఈయన ఏది తినమంటే అది తినాలా. ಈ 2,50,00,000 ಜನರು ಅಧಿಪತಿ ಏನು ತಿನ್ನಬೇಕೆಂಬುದಾಗಿ ಆಜ್ಞಾಪಿಸಿದ್ರೆ ಅದನ್ನು ಅವರು ತಿನ್ನಬೇಕು. ఆయన ఏడవమంటే ఏడవాలా. ಅವನು ಅಳಬೇಕೆಂದು ಅಳು ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ರೆ ಅವರು ಅಳಬೇಕು. ఆయన నవ్వమంటే నవ్వాలా. ಅವನು ನಗು ಎಂಬುದಾಗಿ ಹೇಳುವಾಗ ನಗಬೇಕು. నేనే దేవుణ్ణి అంటే ఆయనకే పూజ చేయాలా. ನಾನೇ ದೇವರು ಎಂಬುದಾಗಿ ಅವನು ಹೇಳಿದ್ರೆ ಅವನಿಗೆ ಪೂಜೆ ಮಾಡಬೇಕು. ఎవరన్నా బైబిల్ చదవటానికి ప్రయత్నిస్తే, ಯಾರಾದ್ರೂ ಬೈಬಲ್ ಓದೋದಕ್ಕೆ ಪ್ರಯತ್ನಿಸಿದರೆ వాళ్ళు మాత్రమే కాదు, ಅವರು ಮಾತ್ರವಲ್ಲ వాళ్ళ కుటుంబం మొత్తాన్ని కూడా భూమి మీద లేకుండా చేస్తారు. ಅವರ ಕುಟುಂಬವನ್ನೆಲ್ಲ ಭೂಮಿ ಮೇಲೆ ಇಲ್ಲದಂತೆ ಮಾಡುತ್ತಾನೆ. కానీ అటువంటి పరిస్థితులు మన దగ్గర లేవు. ಆದ್ರೆ ಅಂತ ಪರಿಸ್ಥಿತಿಗಳು ನಮ್ಮ ಬಳಿ ಇಲ್ಲ. దేవుని యొక్క మహాకృపను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించుకోగలుగుతాం. ನಾವು ದೇವರ ಮಹಾಕೃಪೆಯಿಂದ ನಾವು ಆತನನ್ನು ಆರಾಧಿಸುವಂತರಾಗಿದ್ದೇವೆ. ఈ రీతిగా మనం ఆలోచించినట్లయితే ಈ ವಿಧವಾಗಿ ಆಲೋಚಿಸುವುದಾದರೆ స్వాతంత్రం యొక్క విలువ ఈ రోజు మనకు తెలియదు. ಸ್ವತಂತ್ರದ ಒಂದು ಬೆಲೆಯು ನಮಗೆ ಈ ದಿನ ಗೊತ್ತಾಗುವುದಿಲ್ಲ. కారణం ఏమిటి అంటే, ಕಾರಣವೇನೆಂದರೆ బానిసత్వంలో మనం లేము కనుక. ನಾವು ಒಂದು ಜೀತದಾಳಿನ ಒಂದು ಪದ್ಧತಿಯಲ್ಲಿ ನಾವಿಲ್ಲ. 100 ఏళ్ల క్రితము అంటే 100 ವರ್ಷದ ಹಿಂದೆ ఇటువంటి పరిస్థితులు లేవు. ಇಂತಹ ಪರಿಸ್ಥಿತಿಗಳಿರಲಿಲ್ಲ. ఈ రీతిగా ఒక సభ పెట్టుకుంటానికి అవకాశం లేదు. ಈ ವಿಧವಾಗಿ ಒಂದು ಸಭೆ ನೀಡುವುದಕ್ಕೆ ಅವಕಾಶವಿರುತ್ತಿರಲಿಲ್ಲ. ఈ రీతిగా భారతీయులందరూ కలిసి ఒక సభని ఏర్పాటు చేసుకుంటే ಈ ವಿಧವಾಗಿ ಭಾರತೀಯರೆಲ್ಲರೂ ಕೂಡಿ ಒಂದು ಸಭೆಯನ್ನು ಆರಂಭಿಸಿಕೊಂಡರೆ ఏం జరిగిందో మనకు తెలుసు. ಅಲ್ಲಿ ಏನು ನಡೆಯುತ್ತಿರುವುದಾಗಿ ನಮಗೆ ಗೊತ್ತಿದೆ. జలియన్వాలా బాగులో, జలియన్వాలా బాగ్, ಜಲಿಯನ್ವಾಲಾ ಬಾಗ್ನಲ್ಲಿ దయ్యర్ అనేటువంటి ఒక బ్రిటిష్ అధికారి ಆ ದೈವ್ ಎನ್ನುವಂತ ಒಬ್ಬ ಬ್ರಿಟಿಷ್ ಅಧಿಕಾರಿ నిర్దాక్షిణంగా కాల్పులు జరపడం వల్ల ನಿರ್ದಾಕ್ಷಿಣ್ಯವಾಗಿ ಆತನು ಅವರ ಮೇಲೆ ಗನ್ನನ್ನಿಟ್ಟು ಸುಡುವುದರಿಂದ కొన్ని వందల మంది భారతీయులు అక్కడ చనిపోయారు. ಕೆಲ ಸಾವಿರ ಗಟ್ಟಲೆ ಭಾರತೀಯರು ಸತ್ತು ಹೋದರು. అటువంటి క్రూరమైనటువంటి పరిపాలనలో ಅಂತ ಒಂದು ಕ್ರೂರವಾದ ಒಂದು ಆಳ್ವಿಕೆಯಿಂದ ఈ రోజు మనం విడుదల పొందాము. ಈ ದಿನ ನಾವು ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ್ದೇವೆ. అటువంటి పరిస్థితుల్లో మనం లేవు. ಅಂತ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ನಾವು ಇಲ್ಲದೆ ಇರುವುದರಿಂದ మనకు ఆ స్వాతంత్రం యొక్క విలువ తెలియదు. ನಮಗೆ ಆ ಸ್ವಾತಂತ್ರ್ಯದ ಒಂದು ಬೆಲೆ ಗೊತ್ತಿಲ್ಲ. రెండవదిగా, ಎರಡನೇದಾಗಿ స్వాతంత్రం పొందడం అనేది ఎంత ముఖ్యమో ಸ್ವತಂತ್ರ ಹೊಂದುವುದು ಎಷ್ಟು ಪ್ರಾಮುಖ್ಯವೋ ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవటం కూడా అంతే ప్రాముఖ్యం. ಆ ಸ್ವತಂತ್ರವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದು ಕೂಡ ನಮಗೆ ಅಷ್ಟು ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. ఈ రోజు మన యొక్క దేశాన్ని గురించి ఆలోచించినట్టు ಈ ದಿನ ನಮ್ಮ ದೇಶದ ಕುರಿತಾಗಿ ನಾವು ಆಲೋಚಿಸುವುದಾದರೆ పక్కన పాకిస్తాన్, ಒಂದು ಕಡೆ ಪಾಕಿಸ್ತಾನ ಇದೆ, మరో పక్కన చైనా, ಇನ್ನೊಂದು ಕಡೆ ಚೈನಾ ಇದೆ, మరో పక్కన బంగ్లాదేశ్, ಇನ್ನೊಂದು ಕಡೆ ಬಾಂಗ್ಲಾದೇಶ ಇದೆ. ఇవన్నీ కూడా మన దేశం మీద అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ನಮ್ಮ ದೇಶದ ಮೇಲೆ ಅವು ಅಟ್ಯಾಕ್ ಮಾಡುವುದಕ್ಕೆ ಸಿದ್ಧವಾಗಿವೆ. కారణం ఏమిటి అంటే, ಕಾರಣವೇನೆಂದರೆ మనకున్న స్వాతంత్రాన్ని దొంగిలించారు. ನಮಗಿರುವ ಸ್ವತಂತ್ರವನ್ನು ಅವರು ఈ ಕದ್ದುಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ. రోజు ప్రపంచంలో యుద్ధాలు ఎందుకు ಈ జరుగుతున్నాయి? ದಿನ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಯುದ್ಧಗಳು ಯಾಕೆ ನಡೆಯುತ್ತಿವೆ? ఇరాన్ కిను అమెరికాకి యుద్ధం ఎందుకు జరుగుతుంది? ಇರಾನ್ಗೆ ಅಮೆರಿಕಕ್ಕೆ ಯಾವುದಕ್ಕಾಗಿ ಯುದ್ಧ ನಡೀತಾ ಇದೆ? ఆ ఇరాన్ దేశాన్ని ఆక్రమించుకోవాలని ఆ
అమెరికా అనుకుంటుంది కాబట్టి ఆ యుద్ధం. ಇರಾನ್ ದೇಶವನ್ನು ಸ್ವತಂತ್ರ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಅಮೆರಿಕ ಅಂದುಕೊಳ್ಳುವುದರಿಂದ ಆ ಒಂದು ಯುದ್ಧವು ನಡೀತಾ ಇದೆ. కాబట్టి ఈ స్వతంత్రం పొందటం మాత్రమే కాదు, ಈ ಸ್ವತಂತ್ರವನ್ನು ಹೊಂದಿಕೊಳ್ಳುವುದು ಮಾತ್ರವಲ್ಲ, ఆ స్వతంత్రాన్ని కాపాడుకోవడానికి కూడా ಆ ప్రయాసపడాలి. ಸ್ವತಂತ್ರವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಕೂಡ ಪ್ರಯಾಸ ಪಡಬೇಕು. ఒకవేళ శత్రువు రోడ్డు మార్గంలో వస్తే వారిని అడ్డగించడానికి బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ని మన దేశం ఏర్పాటు చేసుకుంది. ಆ ಶತ್ರು ರಸ್ತೆ ಮುಖಾಂತರ ಬರುವಾಗ ಬೇಸಪ್ಪ ಬಾರ್ಡರ್ ಸೆಕ್ಯೂರಿಟಿ ಫೋರ್ಸ್ ನಮ್ಮ ದೇಶವು ಸಿದ್ಧವಾಗಿ ಅವರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ನಿಲ್ಲಿಸಿದಂತಾಗಿದೆ. ఒకవేళ సముద్రం ద్వారానో నీటి మార్గంలో వస్తే వారిని అడ్డగించడానికి నావీని ఏర్పాటు ಆ చేసుకుంది. ಸಮುದ್ರದ ನೀರಿನ ಮುಖಾಂತರ ಬರುವುದಕ್ಕಾಗಿ ವಿರೋಧಿಗಳು ಪ್ರಯತ್ನಿಸಿದಾಗ ಅವರಿಗೋಸ್ಕರ ನೇವಿಯನ್ನು ಸಿದ್ಧ ಮಾಡಿದೆ. అదే రీతిగా ఒకవేళ ఎయిర్ మార్గంలో గాల్లో నుండి విమానాల ద్వారా రాకెట్ల ద్వారా వస్తే వాళ్ళని అడ్డగించడానికి ఎయిర్ ఫోర్స్ ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ಆ ಗಾಳಿಯ ಮುಖಾಂತರ ಆಕಾಶದಲ್ಲಿ ಅವರು ಬರುವುದಕ್ಕಾಗಿ ಪ್ರಯತ್ನಿಸಿದಾಗ ಶತ್ರುಗಳಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಏರ್ ಫೋರ್ಸ್ ಅನ್ನು ನಮ್ಮ ದೇಶವು ಸಿದ್ಧವಾಗಿ ನಿಲ್ಲಿಸಿದಂತಾಗಿದೆ. ఈ రీతిగా ఒక రక్షణ శాఖను ఏర్పాటు ಈ చేసుకున్నాం. ವಿಧವಾಗಿ ಒಂದು ರಕ್ಷಣೆ ಒಂದು ಕವಚವನ್ನು ಏರ್ಪಾటు ಮಾಡಿಕೊಂಡು నిరంతరము కూడా మనం పొందిన స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి దేశము నాయకులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ನಿರಂತರವಾಗಿ ನಮ್ಮ ದೇಶವು ಹೊಂದಿಕೊಂಡಂತ ಸ್ವತಂತ್ರವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ನಮ್ಮ ದೇಶದ ನಾಯಕರು ಪ್ರಯತ್ನಿಸುತ್ತಿದ್ದಾರೆ. కారణం ఏమిటి అంటే ಕಾರಣವೇನೆಂದರೆ స్వాతంత్రం అంత గొప్పది. ಸ್ವತಂತ್ರ ಎನ್ನುವುದು ಅದು ఆ ಪ್ರಾಮುಖ್ಯವಾಗಿದೆ. స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు ಆ పెడుతున్నారు. ಸ್ವತಂತ್ರವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಕೆಲವು ಸಾವಿರ ಕೋಟಿಗಟ್ಟಲೆ ಹಣವನ್ನು ವ್ಯಯ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి శత్రువు చొరబడుతున్నప్పుడు బార్డర్స్ లో ఎంతో మంది సైనికులు పోరాడుతూ ఉన్నారు. ಶತ್ರು ನಮ್ಮ ಒಂದು ಗಡಿ ಭಾಗವನ್ನು ಒಳನುಗ್ಗಿ ಬರುವಾಗ ಅನೇಕರನ್ನು ಅವರು ಕೊಂದು ಸಾಯಿಸುವುದಕ್ಕಾಗಿ ಅನೇಕರಲ್ಲಿ ಹೋರಾಡುತ್ತಿದ್ದಾರೆ. ఎంతో మంది తమ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ಅನೇಕರು ತಮ್ಮ ಪ್ರಾಣಗಳನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. కారణం ఏమిటి అంటే ಕಾರಣವೇನೆಂದರೆ మనము పొందిన స్వాతంత్రాన్ని దొంగిలించాలని, ನಾವು ಹೊಂದಿದಂತ ಸ್ವತಂತ್ರವನ್ನು ಕದ್ದುಕೊಂಡು ಹೋಗಬಾರದೆಂಬುದಾಗಿ, మనం పొందిన స్వాతంత్రాన్ని దొంగిలించాలని శత్రువు అనేక రీతిలుగా ప్రయత్నిస్తున్నాడు. ನಾವು ಹೊಂದಿಕೊಂಡ ಸ್ವತಂತ್ರವನ್ನು ಶತ್ರು ಕದ್ದುಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ಅನೇಕ ವಿಧದಲ್ಲಿ ಯೋಚಿಸುತ್ತಿದ್ದಾನೆ. అది శారీరకంగా మనం పొందినటువంటి స్వాతంత్రమే ఎంత విలువైనదైతే, ಶಾರೀರಿಕವಾಗಿ ಹೊಂದಿಕೊಂಡಂತ ಸ್ವತಂತ್ರವು ಇಷ್ಟೊಂದು ಬೆಲೆ ಉಳ್ಳದಾದರೆ, ఈ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే, ಈ ಸ್ವತಂತ್ರವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಇಷ್ಟೊಂದು ಸಾವಿರ ಗಟ್ಟಲೆ ಹಣವನ್ನು ವಿನಿಯೋಗಿಸುತ್ತಿರುವಂತಹ ಸಮಯದಲ್ಲಿ ఈ స్వాతంత్రం కొరకు ఎంతో మంది మరి సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తుంటే, ಈ ಒಂದು ಸ್ವತಂತ್ರವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ಎಷ್ಟು ಸಾವಿರ ಗಟ್ಟಲೆ ಸೈನಿಕರು ತಮ್ಮ ಪ್ರಾಣವನ್ನು ತ್ಯಾಗ ಮಾಡ್ತಿರುವಂತಹ ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ మరి క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రం ఎంత గొప్పది. ಕ್ರಿಸ್ತನು ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದಂತಹ ಆ ಒಂದು ಸ್ವತಂತ್ರವು ಎಷ್ಟು ದೊಡ್ಡದು. క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రమును కాపాడుకొనవలసినటువంటి బాధ్యత అది వ్యక్తిగతంగా మన మీదే ఉన్నది. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತ ನಮಗೆ ಅನುಗ್ರಹಿಸಿದಂತಹ ಒಂದು ಸ್ವತಂತ್ರವನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವಂತಹ ಒಂದು ಭಾಗ್ಯವು ವೈಯಕ್ತಿಕವಾದ ನಮ್ಮ ಮೇಲೆ అందుకని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నటువంటి రీతిగా ಗಲಾತ್ಯರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆ 5ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ನಾವು ಓದಿಕೊಂಡ ವಿಧಾನದಲ್ಲಿ ఈ స్వాతంత్రమును అనుగ్రహించి, ಈ ಒಂದು ಸ್ವತಂತ್ರವನ್ನು ಅನುಗ್ರಹಿಸಿ, ఏ స్వాతంత్రమును ಯಾವ ಸ್ವತಂತ್ರವನ್ನ ఆరాధన వర్తమానంలో మనం విన్నాం. ಆರಾಧನೆ ವರ್ತಮಾನದಲ್ಲಿ ನಾವು ಕೇಳಿದ್ದೇವೆ. తీగలుగా ఉన్నటువంటి మనలను ಬಳ್ಳಿಯಾಗಿರುವಂತಹ ನಮ್ಮನ್ನ ఎలా చేశాడండి? ಆತನ ಹೇಗೆ ಮಾಡಿದ್ದಾನೆ? పిలిచాడు, ಆತನು ಕರೆದನು, శిష్యులుగా, ಶಿಷ್ಯರನಾಗಿ, స్నేహితులుగా ఏర్పరచబడిన వారిగా, ಆಯ್ಸಿಕೊಂಡಂತವರನಾಗಿ, చిట్ట చివరిగా రాజులైన యాజక సమూహముగా, ಕಟ್ಟಕಡೆಯದಾಗಿ ರಾಜರಾದ ಯಾಜಕ ಸಮೂಹವಾಗಿ, గొప్ప సాక్షి సమూహముగా, ದೊಡ್ಡ ಸಾಕ್ಷಿ ಸಮೂಹವಾಗಿ ఏర్పరచుకోవాలనేది దేవుని ఉద్దేశం. ನಮ್ಮನ್ನು ಆರಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದು ದೇವರ ಉದ್ದೇಶವಾಗಿದೆ. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ಇಲ್ಲಿ ఏమిటంటే, ನಾವು ಗಮನಿಸಬೇಕಾದಂತಹ ವಿಷಯವೇನೆಂದರೆ, అక్కడ ఆయన పిలిచినటువంటి పిలుపు, ಆತನು ಕರೆದಂತ ಒಂದು ಕರೆವಿಕೆ, ఆయన మనల్ని పవిత్రులుగా చేసిన తర్వాత ಆತನು ನಮ್ಮನ್ನು ಪವಿತ್ರನಾಗಿ ಮಾಡಿದ ನಂತರ మనం ఎక్కవలసినటువంటి మెట్టులవి, ನಾವು ಹತ್ತಬೇಕಾದಂತ ಒಂದು ಮೆಟ್ಟಿಲುಗಳಾಗಿದೆ. ఆయనకి శిష్యులుగా, ಆತನಿಗೆ ಶಿಷ್ಯರಾಗಿ, ఆయనకి స్నేహితులుగా, ಆತನಿಗೆ ಸ್ನೇಹಿತರಾಗಿ, ఆయన ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క జనాంగముగా, ಆತನು ಆರಿಸಿಕೊಂಡಂತ ಒಂದು ಜನಾಂಗವಾಗಿ, ఆయన మరి సిద్ధపరచుకున్నటువంటి ఆ యొక్క సాక్షి సమూహంలోనికి ಆತನು ಸಿದ್ಧ ಮಾಡಿದಂತಹ ಒಂದು ಸಾಕ್ಷಿ ಸಮೂಹದೊಳಗೆ మనము చేరవలసిన వారంగా ఉన్నాం. ನಾವು ಕೂಡ ಸೇರಬೇಕಾದಂತವರಾಗಿದ್ದೇವೆ. మనము ఎక్కవలసినటువంటి వారంగా ఉన్నాం. ನಾವು ಹತ್ತಬೇಕಾದಂತವರಾಗಿದ್ದೇವೆ. ఆ రీతిగా ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి అంటే, ನಾವು ಆ ವಿಧವಾಗಿ ಆ ಸ್ಥಿತಿಯೊಳಗೆ ಹೋಗಬೇಕೆಂದ್ರೆ మనకిచ్చినటువంటి స్వాతంత్రాన్ని మనం కాపాడు. ನಮಗೆ ಕೊಟ್ಟಂತ ಒಂದು ಸ್ವತಂತ್ರವನ್ನು ನಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬೇಕು. స్వాతంత్రం అనగా మనకిచ్చిన రక్షణ. ಸ್ವತಂತ್ರ ಅಂದ್ರೆ ಕರ್ತನು ನಮಗೆ ಕೊಟ್ಟಂತ ಒಂದು ರಕ್ಷಣೆಯನ್ನ, ఆ రక్షణ మనం కాపాడుకొనకపోతే, ಆ ರಕ್ಷಣೆಯನ್ನು ನಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಳಲಾದೆ ಹೋದರೆ తిరిగి మనము మరలా దాస్యంలో పడిపోతామని ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్నారు. ತಿರುಗಿ ನಾವು ದಾಸತ್ವದಲ್ಲಿ ಬಿದ್ದು ಹೋಗುತ್ತೇವೆ ಎಂಬುದಾಗಿ ಪೌಲನು ನಮ್ಮನ್ನು ಇಲ್ಲಿ ಎಚ್ಚರಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఈ విషయం మనకు అర్థమవ్వాలి అంటే, ಈ ವಿಷಯ ನಮಗೆ ಅರ್ಥವಾಗಬೇಕೆಂದರೆ చరిత్రను దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు. ಚರಿತ್ರೆಯನ್ನು ದೇವರು ನಮಗೆ ಗುರ್ತು ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా స్వతంత్రము పొందినటువంటి దేశం ఏది? ಆ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥದಲ್ಲಿ ಮೊಟ್ಟಮೊದಲಾಗಿ ಸ್ವತಂತ್ರವನ್ನು ಹೊಂದಿದಂತಹ ದೇಶವು ಯಾವುದು? అది దేశం అనకూడదు కానీ జనాంగం అనాలి. ದೇಶವೆಂಬುದಾಗಿ ಕರೆಯಬಾರದು, ಅದೊಂದು ಜನಾಂಗವಾಗಿದೆ. ఎందుకంటే వాళ్ళు స్వతంత్రత పొందిన తర్వాతే ఒక దేశంగా వాళ్ళు ఏర్పాటు చేయబడ్డారు. ಅವರು ಸ್ವತಂತ್ರವನ್ನು ಹೊಂದಿದ ನಂತರ ಅವರು ಒಂದು ದೇಶವಾಗಿ ಏರ್ಪಾಟಾಗಿದ್ದಾರೆ. ఎవరండి ఆ జనాంగం? ಆ ಜನಾಂಗವು ಯಾರು? ఇశ్రాయేలీలు. ಇಸ್ರಾಯೇಲರು. ఎలా వాళ్ళు విడుదల పొందారు? ಅವರು ಹೇಗೆ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ್ದಾರೆ? ఇశ్రాయేలీలు ఐగుప్తులో దాస్యంలో ఉన్నప్పుడు, ಆ ಇಸ್ರಾಯೇಲರು ಐಗುಪ್ತದಲ್ಲಿ ದಾಸತ್ವದಲ್ಲಿದ್ದಾಗ, ఆ దాస్యము బహు కఠినముగా ಆ ఉన్నప్పుడు, ದಾಸತ್ವವು ಬಹಳ ಕಠಿಣವಾಗಿರುವಾಗ, ఆ దాస్యంలో నుండి వారు దేవునికి ಆ మొరపెట్టి, ದಾಸತ್ವದಲ್ಲಿ ಅವರು ದೇವರಿಗೆ ಮೊರೆ ಇಟ್ಟಾಗ, ఆ యొక్క మోషే ద్వారా దేవుడు వారందరినీ విడిపించుకుని ಆ వచ్చాడు. ಮೋಶೆ ಮುಖಾಂತರ ದೇವರವರನ್ನೆಲ್ಲ ಬಿಡಿಸಿದನು. అక్కడ మోషే యుద్ధం చేయలేదు, ಅಲ್ಲಿ ಮೋಶೆ ಯುದ್ಧ ಮಾಡಲಿಲ್ಲ, ఇశ్రాయేలు యుద్ధం చేయలేదు, ಇಸ್ರಾಯೇಲರು ಯುದ್ಧ ಮಾಡಲಿಲ್ಲ. దేవుడే వారి పక్షంలో యుద్ధం చేశాడు. ದೇವರು ಅವರು ಇಸ್ರಾಯೇಲರ ಪಕ್ಷವಾಗಿ ಯುದ್ಧ ಮಾಡಿದರು. దేవుడే ఆ యొక్క ఐగుప్తీయులను సర్వనాశనం చేసి అందులో నుంచి దేవుడు వారిని విడిపించాడు. ದೇವರ ಐಗುಪ್ತರನ್ನು ಸರ್ವನಾಶ ಮಾಡಿ ಅವರೊಳಗಿಂದ ಅವರನ್ನು ಬಿಡಿಸಿ ತನ್ನನು. ఆ రీతిగా వాళ్ళని విడిపించిన తర్వాత, ಆ ವಿಧವಾಗಿ ಅವರನ್ನು ಬಿಡಿಸಿದ ನಂತರ వారు అరణ్యంలోనికి మరి రాకమునుపు, అంటే ఆ రాత్రి కాలం ముందు, అంటే ఆ రాత్రి కాలం వారు విడుదల పొందబోయేటువంటి ఆ రాత్రి కాలం ముందు, ಅವರು ಬಿಡುಗಡೆ ಹೊಂದಲಿಕ್ಕಿರುವಂತಹ ಒಂದು ರಾತ್ರಿಯ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ వారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ಅವರೊಟ್ಟಿಗೆ ದೇವರು ಮಾತಾಡಿದಂತಹ ಮಾತನ್ನೊಂದು ಸಾರಿ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. నిర్గమకాండము 12వ అధ్యాయము ವಿಮೋಚನೆ ಕಾಂಡ 12ನೇ ಅಧ್ಯಾಯ మొదటి వచనాన్ని మనం చూసినట్లయితే, ಮೊದಲನೇ ವಚನವನ್ನು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను, నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ಯೆಹೋವನು ಮೋಶೆ ಆರೋನರ ಸಂಗಡ ಮಾತಾಡಿ ಇಂತೆಂದನು,
ಎಲ್ಲಾ ಮಾಸಗಳಲ್ಲಿ ಇದೇ ನಿಮಗೆ ಆದಿ ಮಾಸವಾಗಿರಬೇಕು, ఇదే నిಮಗೆ ప్రతి ವರ್ಷದ మొదలನೆಯ తింగళాగిరಬೇಕು. ఇది ఎప్పుడు జరిగిందంటే ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నటువంటి చిట్ట చివరి రాత్రి. ಇದು ಯಾವಾಗ ಸಂಭವಿಸಿತೆಂದರೆ ಈ ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರು ಇದ್ದಂತಹ ಒಂದು ಕಟ್ಟ ಕಡೆಯ ಒಂದು ರಾತ್ರಿಯಲ್ಲಿ ಸಂಭವಿಸಿದಂತದ್ದು. ఆ రాత్రి కాలమందే వారు పస్కా పశువును వధించారు. ಆ ರಾತ್ರಿ ಸಮಯದಲ್ಲಿ ಅವರು ಪಸ್ಕಾ ಪಶುವನ್ನು ಅವರು ಬಲಿ ಕೊಟ್ಟರು. ఆ రాత్రి కాలమందే సంహారక దూత ఐగుప్తు దేశమంతా సంచరించాడు. ಆ ರಾತ್ರಿ ಸಮಯದಲ್ಲಿ ಸಂಹಾರಕ ದೂತನು ಐಗುಪ್ತ ದೇಶವನ್ನು ಸಂಚರಿಸಿದನು. దేవుడు ఏమంటున్నాడు అంటే, ದೇವರೇನನ್ನುತ್ತಿದ್ದಾನೆ, నెలలో ఈ నెల మీకు మొదటిది, ತಿಂಗಳಿನಲ್ಲಿ ಈ ತಿಂಗಳು ನಿಮಗೆ ಮೊದಲನೆಯದು, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. ವರ್ಷದ ಇದು ಮೊದಲನೇ ತಿಂಗಳಾಗಿರಬೇಕು. మనకి మరి ఇయర్ కి ఫస్ట్ డే కింద మనం ఏది ఇయర్ కి ఫస్ట్ డే అంటే సంవత్సర ఆరంభ దినముగా దేనిని మనం భావిస్తూ ఉంటాం? ವರ್ಷದ ಆರಂಭ ದಿನವಾಗಿ ನಾವು ಯಾವ ದಿನವನ್ನು ನಾವು ಭಾವಿಸುತ್ತೇವೆ? ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం అయితే జనవరి 1 అనుకుంటాం. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రಕಾರ ಜನವರಿ ಮೊದಲನೇ ದಿನ, లేదా మన కన్నడ లేదా తెలుగు ప్రకారం అయితే ఉగాది మనకు సంవత్సర ఆరంభ దినం. ఆ కన్నడ ಮತ್ತೆ తెలుగు క్యాలెండర్ ప్రಕಾರ ಯುಗಾದಿ ಎಂಬುದಾಗಿ ವರ್ಷದ ಆರಂಭ ದಿನವಾಗಿ మనకి స్వతంత్రం వచ్చినటువంటి రోజు మన యొక్క సంవత్సర ఆరంభ దినము రెండు వేరు వేరు. ನಮಗೆ ಸ್ವತಂತ್ರ ಬಂದಂತಹ ಒಂದು ದಿನ ನಮ್ಮ ವರ್ಷದ ಆರಂಭ ದಿನ ಎರಡು ಕೂಡ ಬೇರೆ ಬೇರೆ ಆಗಿವೆ. స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15, 1947. ನಮಗೆ ಸ್ವತಂತ್ರ ಲಭಿಸಿದಂತದ್ದು 1947 ಆಗಸ್ಟ್ 15ನೇ ತಾರೀಕಿನಂದು. అయితే మన సంవత్సర ఆరంభ దినము తెలుగు క్యాలెండర్ లేదా కన్నడ క్యాలెండర్ ప్రకారం ఉగాదిని మన సంవత్సర ఆరంభ దినముగా మనం భావిస్తాం. ವರ್ಷದ ಆರಂಭ ದಿನವನ್ನಾಗಿ ನಾವು ಯುಗಾದಿಯನ್ನು ನಾವು తెలుగు ಕ್ಯಾಲೆಂಡರ್ಗಳ ಪ್ರಕಾರ ನಾವು ಆಚರಿಸುತ್ತೇವೆ. అయితే ఇశ్రాయేలు యొక్క చరిత్రను చూసినట్లయితే ಇಸ್ರಾಯೇಲರ ಒಂದು ಚರಿತ್ರೆಯನ್ನು ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ వారి యొక్క విడుదల దినము అంటే వారి స్వాతంత్ర దినము, ಅವರ ಒಂದು ಬಿಡುಗಡೆಯ ದಿನ, ಅವರ ಒಂದು ಸ್ವತಂತ್ರದ ದಿನ, వారి సంవత్సర ఆరంభము రెండు కూడా ఒకే రోజు. ಅವರ ವರ್ಷದ ಆರಂಭ ದಿನವೂ ಕೂಡ ಒಂದೇ ದಿನ. ఆ నెల పేరు అబీబు నెల. ಆ ದಿನದ ಹೆಸರು ಅಬೀಬ್ ದಿನವೆಂಬುದಾಗಿ. ఆ అబీబు నెల మొదటి దినమందు మొదటి రోజు రాత్రి దేవుడు వారితో ಆ మాట్లాడుతున్నాడు. ಅಬೀಬ್ ತಿಂಗಳಿನ ಮೊದಲನೇ ದಿನ ಮೊದಲನೆಯ ರಾತ್ರಿಯಲ್ಲಿ ಕರ್ತನು ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. ఈ నెల 14వ దినమున, ಈ ದಿನದ 14ನೆಯ ದಿನದಂದು మీరు ఒక మరి గొర్రె పిల్లని గాని మేక పిల్లని గాని తీసుకుని దాన్ని వధించి దాని మాంసాన్ని మీరు మీ కుటుంబము తినవలను. ನೀವು ಒಂದು ಕುರಿಮೇನಾಗಲಿ ಒಂದು ಮೇಕೆಯನ್ನಾಗಲಿ ನೀವು ವಧಿಸಿ ನೀವು ಅದನ್ನು ನೀವು ನಿಮ್ಮ ಕುಟುಂಬದವರು ಭುಜಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. దాని యొక్క రక్తాన్ని మీరు ఉంటున్నటువంటి ఇంటి గడపల మీద రాయవలను. ನೀವು ಇರುವಂತಹ ಒಂದು ಮನೆಯ ಒಂದು ಆ ದ್ವಾರ ಬಾಗಿಲಿಗೆಲ್ಲ ಒಂದು ರಕ್ತವನ್ನು ಹಚ್ಚಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. ఆ యొక్క మరి పస్కా పశువుని ఎలా తినాలని దేవుడు ఆజ్ఞాపించాడు అంటే, ಆ ಪಸ್ಕಾ ಪಶುವನ್ನು ಹೇಗೆ ತಿನ್ನಬೇಕೆಂಬುದಾಗಿ ಕರ್ತನವರಿಗೆ ಆಜ್ಞಾಪಿಸಿದನೆಂದರೆ చేదు కూరలతో తినవలను. ಕಹಿಯ ಒಂದು ಪಲ್ಯಗಳಿಂದ ಅದನ್ನು ತಿನ್ನಬೇಕು. ఎలా తినాలంటండి? ಹೇಗೆ ತಿನ್ನಬೇಕಂತೆ? చేదు కూరలతో తినవలను. ಕಹಿಯಾದ ಒಂದು ಪಲ್ಯಗಳಿಂದ ಅದನ್ನು ತಿನ್ನಬೇಕು. ఇంకా ఎలా తినాలని చెప్తున్నాడు అంటే, ಇನ್ನು ಹೇಗೆ ತಿನ್ನಬೇಕೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. నిర్గమకాండము 12వ అధ్యాయం 11వ వచనం. ವಿಮೋಚನೆ ಕಾಂಡ 12ನೇ ಅಧ್ಯಾಯ 11ನೇ ವಚನ. మీరు దానిని తినవలసిన విధమేదనగా మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రలు చేత పట్టుకుని త్వరపడుచు దాన్ని తినవలను, ఇది యెహోవాకు పస్కా బలి. ಆ ಭೋಜನವನ್ನು ಮಾಡಬೇಕಾದ ಕ್ರಮ ಹೇಗೆಂದರೆ ನೀವು ನಡುವನ್ನು ಕಟ್ಟಿ ಕೆರವನ್ನು ಮೆಟ್ಟಿಕೊಂಡು కోలు ಹಿಡಿದು ತ್ವರೆಯಾಗಿ ಮಾಡಬೇಕು. ఈ యొక్క పస్కా పశువుని తినే విధానం అనేటువంటిది చూచేవారికి ఒక విచిత్రంగాను మరి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ಈ ಪಸ್ಕಾ ಪಶುವಿನ ಆಹಾರವನ್ನು ತಿನ್ನುವಂತ ವಿಧಾನವನ್ನು ನೋಡುವಂತವರಿಗೆ ಅದು ಹೊಸದಾಗಿ ಕಾಣುತ್ತದೆ. ఎలా తినాలి? ಅದು ಹೇಗೆ ತಿನ್ನಬೇಕು? చేదు కూరలతో తినాలి. ಕಹಿ ಪಲ್ಯಗಳಿಂದ ತಿನ್ನಬೇಕು. నడుము కట్టుకోవాలి. నడుವನ್ನು కట్టుಕೊಳ್ಳಬೇಕು. చెప్పులు తొడుక్కోవాలి. ಕೆರವನ್ನು ಮೆಟ್ಟಿಕೊಳ್ಳಬೇಕು. ఒక చేతితో కర్ర పట్టుకోవాలి. ಒಂದು ಕೈಯಲ್ಲಿ ಕೋಲನ್ನು ಹಿಡಿದುಕೊಳ್ಳಬೇಕು. అంటే తినే విధానం చూసినప్పుడు ఖచ్చితంగా ఎదుటి వాళ్ళకి డౌట్ వస్తుంది. ತಿನ್ನುವ ವಿಧಾನವನ್ನು ನೋಡಿದಾಗ ಎದುರಿಗಿರುವಂತಹ ಮನುಷ್ಯರಿಗೆ ಅನುಮಾನ ಬರುತ್ತದೆ. ఇది ఒక వింతగాను విచిత్రంగా కనిపిస్తుంది. ಇದು ಒಂದು ವಿಶಿಷ್ಟವಾಗಿ ಒಂದು ಹೊಸದಾಗಿ ಕಾಣುತ್ತದೆ. ఈ రీతిగానే దేవుడు ఎందుకు చేయమన్నాడు? ಈ ವಿಧವಾಗಿ ಮಾಡಬೇಕೆಂಬುದಾಗಿ ದೇವರು ಯಾಕೆ ಹೇಳಿದ್ದಾನೆ? దీని వెనకాల దేవుని యొక్క గొప్ప మర్మం ఉన్నది. ಇದರ ಹಿಂದೆ ದೇವರ ಒಂದು ದೊಡ್ಡ ಮರ್ಮವು ಅಡಕವಾಗಿದೆ. ఈ రీతిగా తింటూ ఉన్నప్పుడు ఈ విధವಾಗಿ తిನ್ನುವಾಗ డెఫినెట్ గా ఈ తింటున్నటువంటి విధానాన్ని చూచి నీ కుమారులు నీ కుమార్తెలకు డౌట్ వచ్చి నిన్ను అడిగినప్పుడు, ఖచ్చితವಾಗಿ ನೀವು ತಿನ್ನುವಂತ ವಿಧಾನವನ್ನು ನೋಡಿ ನಿನ್ನ ಮಕ್ಕಳು ನಿನ್ನ ಗಂಡು ಮಕ್ಕಳು ಹೆಣ್ಣು ಮಕ್ಕಳು ನಿನ್ನನ್ನು ಕೇಳಿದಾಗ అప్పుడు నువ్వేం చెప్పాలి అంటే, ಆಗ ನೀನೇನು ಹೇಳಬೇಕು? 26, 27 వచనాలండి. అదే నిర్గమకాండము 26, 27 వచనాలు. 26, 27ನೇ వచನ. ఇది యెహోవాకు పస్కా బలి. ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు మన ఇండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తు దేశంలోనున్న ఇశ్రాయేల్ ఇండ్లను విడిచిపెట్టెను అనవలనని చెప్పాను. ಯೆಹೋವನು ಐಗುಪ್ತರನ್ನು ಸಮರಿಸಿದಾಗ ಐಗುಪ್ತ ದೇಶದಲ್ಲಿ ಇಸ್ರಾಯೇಲರು ಮನೆಗಳಲ್ಲಿ ಪ್ರವೇಶಿಸುವುದೇ ಮುಂದಕ್ಕೆ ದಾಟಿ ನಮ್ಮವರನ್ನು ಉಳಿಸಿದರಿಂದ ನಾವು ಯೆಹೋವನ ಪಸ್ಕವೆಂಬ ಈ ಯಜ್ಞಚಾರವನ್ನು ನಡೆಸುವುದುಂಟು ಎಂದು ಹೇಳಬೇಕು ಅಂದನು. ఆ యొక్క పస్కా పశువు తినే విధానాన్ని గురించి నీ కుమారులు గాని నీ కుమార్తెలు గాని నేను ప్రశ్నించినప్పుడు నీవు చెప్పవలసింది ఏమిటి అంటే, ಆ ವಧಿಸಲ್ಪಟ್ಟಂತಹ ಒಂದು ಪಸ್ಕಾ ಪಶುವನ್ನು ತಿನ್ನುವಾಗ ನಿನ್ನ ಮಕ್ಕಳು ನಿನ್ನನ್ನು ಕೇಳುವಾಗ ಅವರಿಗೆ ಹೇಳಬೇಕಾದಂತ ವಿಧಾನವೇನೆಂದರೆ, ఏ రీతిగా నీవు ఐగుప్తులో నుంచి బయటపడ్డావు, ಯಾವ ವಿಧವಾಗಿ ನೀನು ಐಗುಪ್ತ ದೇಶದಿಂದ ಹೊರಗೆ ಬಂದಿದ್ದೀಯಾ, దేవుడు ఏ రీతిగా నిన్ను ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చాడు, ಯಾವ ವಿಧವಾಗಿ ದೇವರು ನಿನ್ನನ್ನು ಐಗುಪ್ತ ದೇಶದಿಂದ ಹೊರಗೆ ತಂದಿದ್ದಾನೆ. ఇది తరతరములకు వారి కుమారులకు వారి కుమార్తెలకు తెలియచేయబడాలి. ಇದು ಅನೇಕ ವರ್ಷಗಳಿಗೆ ಅನೇಕ ತಲೆಮಾರಿಗಳಿಗೆ ಈ ಒಂದು ವಿಷಯವು ತಿಳಿಸಲ್ಪಡಬೇಕು. అందుకనే 14వ వచనంలో, ಅದಕ್ಕಾಗಿ 14ನೇ ವಚನದಲ್ಲಿ, కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైనదగును. ಆ ದಿನವು ನಿಮಗೆ ಜ್ಞಾಪಕಾರ್ಥವಾಗಿರುವುದು. అంటే పస్కా పశువును తినటం అనేటువంటిది ఒక జ్ఞాపకార్థమైనటువంటి పండుగ. ಆ ಪಸ್ಕಾ ಪಶುವಿನ ಮಾಂಸವನ್ನು ತಿನ್ನುವಂತಹ ಒಂದು ದಿನವು ಅದು ಜ್ಞಾಪಕಾರ್ಥವಾದಂತಹ ದಿನವಾಗಿದೆ. ఆ జ్ఞాపకార్థకంలో ఏమి కలిగి ఉండాలి అంటే, ಆ ಜ್ಞಾಪಕಾರ್ಥ ದಿನದಲ್ಲಿ ಏನನ್ನು ಹೊಂದಿರಬೇಕೆಂದರೆ కృతజ్ఞత కలిగి ఉండాలి. ಅವರು ಕೃತಜ್ಞತೆ ಹೊಂದಿರಬೇಕು. ఇది మీ కొరకు వెరవబడిన నా
శరీరము, ಇದು ನಿಮಗೋಸ್ಕರವಾಗಿ ಮುರಿಯಲ್ಪಟ್ಟಿರುವಂತ ನನ್ನ ಶರೀರ, మీ కొరకు చిందించబడిన నా నిబంధన రక్తము, ನಿಮಗೋಸ್ಕರ ಸುರಿಸಲ್ಪಟ್ಟಂತ ನನ್ನ ನೂತನ ನಿಬಂಧನ ಒಂದು ರಕ್ತವಾಗಿದೆ. దీనిని తిన్నప్పుడు ఏం చేయాలని రాయబడి ఉన్నదండి? ಇದನ್ನು ಮಾಡುವಾಗ ಏನು ಮಾಡಬೇಕೆಂಬ నన్ను ಹೇಳಲಾಗಿದೆ, జ్ఞాపకం చేసుకొనిడి. ನನ್ನನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. దీనిని త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం ಇದನ್ನು చేసుకొనిడి. ಕುಡಿಯುವಾಗ ನನ್ನನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ప్రభు యొక్క బల్లను ఆశ్రయించిన మనము, ಕರ್ತನ ಮೇಜನ್ನು ಆಶ್ರಯಿಸಿದಂತ ನಾವು, ప్రభు బల్ల చుట్టూ చేరినటువంటి మనము, ಕರ್ತನ ಮೇಜಿನ ಸುತ್ತಲೂ ಕೂಡಿ ಬಂದ ನಾವು, మనం ప్రభువును జ్ఞాపకం ನಾವು చేసుకోవాలి. ಕರ್ತನನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. మనము విడుదల పొందటానికి, ನಾವು ಬಿಡುಗಡೆ మనం ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ, స్వతంత్రత ನಾವು పొందటానికి ಸ್ವತಂತ್ರತೆಯನ್ನು ಹೊಂದುವುದಕ್ಕಾಗಿ కారణమైనటువంటి ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం ಕಾರಣವಾದ చేసుకోవాలి. ಕರ್ತನ ಒಂದು ತ್ಯಾಗವನ್ನು ನೆನಪು ఈ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. యొక్క ఇశ్రాయేలీలు దేనిని జ్ఞాపకం చేసుకోవాలి? ಇಸ್ರಾಯೇಲರನ್ನು ಏನನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು? పస్కా పశువును కాదు, దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలి. ಪಸ್ಕಾ ಪಶುವನ್ನಲ್ಲ, ದೇವರನ್ನು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. ఇక్కడ పస్కా పశువుగా మారినటువంటి ప్రభువును జ్ఞాపకం ಪಸ್ಕಾ చేసుకోవాలి. ಪಶುವಾಗಿ ಮಾರ್ಪಾಟನ್ನು ಹೊಂದಿದಂತ ಕರ್ತನನ್ನು ನೆನಪು ఇది ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕು. జ్ఞాపకార్థమైనది, ಇದು ಜ್ಞಾಪಕಾರ್ಥವಾದಂತಹ తరతరములకు కూడా ఉండాలి ఇది. ಅನೇಕ ತಲೆಮಾರಿಗಳವರೆಗೆ ಇದಿರಬೇಕು. అయితే ఈ రీతిగా దేవుడు పస్కా మరి పండగను గురించినటువంటి ఆచారం దేవుడు వారికి ఏర్పాటు ಈ చేసి ವಿಧವಾಗಿ ಪಸ್ಕಾ ಹಬ್ಬದ ಕುರಿತಾದಂತಹ ದಿನವನ್ನು ದೇವರವರಿಗೆ ಏರ್ಪಾటు ಮಾಡಿದಾಗ కొన్ని దినములు గడిచిన తర్వాత, ಕೆಲವು ದಿನಗಳು ಕಳೆದ ಮೇಲೆ, అంటే ఇశ్రాయేలులు ఐగుప్తులో నుండి బయటకు వచ్చి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి ప్రవేశించిన తర్వాత ಇಸ್ರಾಯೇಲರು ಐಗುಪ್ತ ದೇಶದವರೆಗೆ ಬಂದು ಹಾಲು ಜೇನು ಹರಿಯುವಂತ ಕಾನಾನ ದೇಶವನ್ನು ಪ್ರವೇಶಿಸಿದ ಮೇಲೆ జరిగినటువంటి సంఘటన ఏమిటి అంటే, ನಡೆದಂತಹ ಒಂದು ಸಂಗತಿ ಏನೆಂದರೆ, న్యాయాధిపతుల గ్రంథము ನ್ಯಾಯಸ್ಥಾಪಕರು 2వ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ 10వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, 10ನೇ ವಚನವನ್ನು ಒಂದು ಸಾರಿ ನಾವು ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ, న్యాయాధిపతులు 2వ అధ్యాయము 10వ వచనం, ನ್ಯಾಯಸ್ಥಾಪಕರು 2ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನ, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ಅವನ ಕಾಲದವರೆಲ್ಲರೂ ಪಿತೃಗಳ ಬಳಿಗೆ ಸೇರಿದ ಮೇಲೆ, ఏ తరము వారు? ಯಾವ ತಲೆಮಾರಿನವರು? ఏ తరం వారండి? ಯಾವ ತಲೆಮಾರಿನವರು? ఇశ్రాయేలీలు. ఎక్కడ పుట్టినటువంటి ఇశ్రాయేలీలు? ಇಸ್ರಾಯೇಲರು ಅಂದ್ರೆ ಅವರು ಎಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತ ಇಸ್ರಾಯೇಲರು? ఎక్కడ పుట్టినటువంటి ಅವರು ఇశ్రాయేలీలు? ಎಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತ ಇಸ್ರಾಯೇಲರು? ఐగుప్తులో పుట్టిన వాళ్ళు కాదు. ಐಗುಪ್ತದಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತವರಲ್ಲ. ఐగుప్తులో పుట్టినటువంటి వారు అరణ్యంలో చనిపోయారు. ಐಗುಪ್ತದಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತವರು ಅರಣ್ಯದಲ್ಲಿ ಸತ್ತು ಹೋದರು. ఇద్దరు మాత్రమే మిగిలారు, ಅವರಲ್ಲಿ ಇಬ್ರು ಮಾತ್ರ ಉಳಿದರು, కాలేబు యెహోషువ. ಕಾಲೇಬ ಯೆಹೋಶುವನು. ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా, ಈಗಿರುವಂತ ಇವರೆಲ್ಲರೂ ಕೂಡ వీళ్ళందరూ కూడా ఆ అరణ్యంలో ಈ పుట్టినటువంటి, ಅರಣ್ಯದಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತ ಇವರೆಲ್ಲ ಈ ಜನಸಮೂಹವಾಗಿದ್ದಾರೆ. ఐగుప్తులో పుట్టినటువంటి ఆ తల్లిదండ్రుల ద్వారా, ಐಗುಪ್ತದಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತಹ ತಂದೆ ತಾಯಿಗಳ ಮುಖಾಂತರ ఈ అరణ్యంలో పుట్టినటువంటి వారు ఆ విషయాలన్నీ ಈ తెలుసుకోగలిగారు. ಅರಣ್ಯದಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತವರೆಲ್ಲರೂ ಕೂಡ ಆ ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿದುಕೊಂಡರು. ఇప్పుడు ఈ అరణ్యంలో పుట్టినటువంటి వారందరూ కూడా చనిపోయారు. ಈ ಅರಣ್ಯದಲ್ಲಿ ಹುಟ್ಟಿದಂತವರು ಕೂಡ ಈಗ ಸತ್ತು ಹೋದರು. తర్వాత ఏం జరిగింది ನಂತರ ಏನು ನಡೆಯಿತು? చూడండి ఏం జరిగిందో. ನೋಡೋಣ ಏನ್ వారి ನಡೆಯಿತು. తర్వాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ಯೆಹೋವನನ್ನು ಆತನು ಇಸ್ರಾಯೇಲರಿಗೋಸ್ಕರ ಮಾಡಿದ ಮಹತ್ ಕಾರ್ಯಗಳನ್ನು ಅರಿಯದಿದ್ದ ಬೇರೊಂದು ಸಂತಾನವು ಹುಟ್ಟಿತು. ఎటువంటి సంతానం వచ్చిందండి? ಎಂತ ಸಂತಾನವು ఎటువంటి ಬಂದಿತು? తరం వచ్చింది? ಎಂತ ತಲೆಮಾರು ಬಂದಿತು? ఎటువంటి జనరేషన్ వచ్చింది? ಎಂತ ಒಂದು ಜನಸಮೂಹವು ಬಂದಿತು? యెహోవానైనను ಯೆಹೋವನನ್ನಾದರೂ ఆయన ఏ రీతిగా ఆ ఐగుప్తు దేశంలో నుండి వీరిని విడిపించాడో ఆ యొక్క గొప్ప కార్యములను గూర్చి ఎరుగనటువంటి తరం వచ్చింది. ಆತನು ಐಗುಪ್ತ ದೇಶದಿಂದ ಅವರನ್ನು ಹೇಗೆ ಬಿಡಿಸದನು ಎಂಬುವಂತ ಅರಿಯದೇ ಇರುವಂತ ಒಂದು ತಲೆಮಾರು ಅಲ್ಲಿ ಬಂದಿತು. ఎందుకు అలా జరుగుంటది? ಯಾಕೆ ಹಾಗೆ ನಡೆಯಿತು? బహుశా రెండు కారణాలు. ಬಹುಶಃ ಎರಡು ಕಾರಣಗಳು. ఒకటి, ಒಂದು, ఆ తల్లిదండ్రులు చెప్పకపోయి ఉండవచ్చు, ಆ ತಂದೆ ತಾಯಿಗಳು ಆ ಹುಟ್ಟಿದ ಮಕ್ಕಳಿಗೆ ಹೇಳದೆ ಹೋಗಿರಬಹುದು. లేదా ಇಲ್ಲವೇ ఆ తల్లిదండ్రులు చెప్పినప్పటికీ కూడా వినకపోవటం లేదా వాటిని తెలుసుకోకపోవటం అయినా అయి ಆ ఉండవచ్చు. ತಂದೆ ತಾಯಿಗಳು ಹೇಳಿದ ಮೇಲೂ ಕೂಡ ಇವರು ತಿಳಿದುಕೊಳ್ಳಲಾರದೆ ಕೇಳದೆ ಹೋಗಿರಬಹುದು. ఆ రీతిగా వాళ్ళు యెహోవానైనను ఆయన చేసిన కార్యములైనను ఎరుగనటువంటి తరము వచ్చిన తర్వాత ಆ ವಿಧವಾಗಿ ಯೆಹೋವನು ಮಾಡಿದ ಕಾರ್ಯಗಳನ್ನು ಅರಿಯದೇ ಇರುವಂತ ಒಂದು ಸಂತಾನವು ಬಂದ ಮೇಲೆ వారు ఏం చేస్తూ వచ్చారు అంటే, ಅವರು ಏನು ಮಾಡ್ತಾ ಬಂದರೆಂದರೆ, అదే న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము ನ್ಯಾಯಸ್ಥಾಪಕರು 2ನೇ ಅಧ್ಯಾಯ 11వ వచనం నుంచి మనం చూసినట్లయితే, 11ನೇ వచನದಿಂದ ನಾವು ನೋಡುವುದಾದರೆ, ఇశ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తులో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి, ಈ ಇಸ್ರಾಯೇಲರು ಬಹಳನ ಪ್ರತಿಮೆಗಳನ್ನು ಪೂಜಿಸಿ ಯೆಹೋವನ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ದ್ರೋಹಿಗಳಾದರು. ఎవరిని పూజిస్తున్నారండి? ಇವರು ಯಾರನ್ನು ಪೂಜಿಸುತ್ತಿದ್ದಾರೆ? ఎవరిని? ಯಾರನ್ನ? బయలు పూజిస్తూ ఉన్నారు. ಆ ಬಾಳನನ್ನ ಇವರು ಪೂಜಿಸುವಂತವರಾಗಿದ್ದಾರೆ. ఎందుకు అలా పూజిస్తున్నారు? ಯಾಕೆ ಅವರು ಹಾಗೆ ಪೂಜಿಸುತ್ತಿದ್ದಾರೆ? వారి పితరుల తరంలో జరిగినటువంటి దేవుని గొప్పతనాన్ని వారు ಅವರ ఎరుగకపోవడం. ಪಿತೃಗಳ ಒಂದು ತಲೆಮಾರಿನಲ್ಲಿ ನಡೆದಂತಹ ದೇವರ ಒಂದು ದೊಡ್ಡ ಕಾರ್ಯವನ್ನು ಅವರು ಅರಿಯದೆ ಹೋಗಿರುವುದರಿಂದ ఈ రోజు అనేక సంఘాలలో జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఇదేనండి. ಈ ದಿನಗಳಲ್ಲಿ ಅನೇಕ ಸಭೆಗಳಲ್ಲಿ ನಡೀತಿರುವ ಪರಿಸ್ಥಿತಿ ಕೂಡ ಇದೇ ಆಗಿದೆ. ఎంతో వేదనతో, మోకాళ్లతో, ఉపాసములతో, కన్నీళ్లతో గొప్ప గొప్ప సేవకులు కట్టినటువంటి సహవాసాలు, స్థాపించిన సహవాసాలు, సంఘములు, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ದೈವ ಸೇವಕರು ಉಪವಾಸಗಳಿಂದ ಪ್ರಾರ್ಥನೆಯಿಂದ ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಮೊಣಕಾಲನ್ನು ಊರಿ ಅವರು ಕಣ್ಣೀರು ಸುರಿಸಿ ಅವರು ಕಟ್ಟಿದಂತಹ ಒಂದು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಸಭೆಗಳನ್ನ వారి తదనంతరము ಅವರ ನಂತರ దేవునితో వీరికున్నటువంటి బంధము, వీరికి కలిగినటువంటి రీతిగా దేవునితో సంబంధము లేనటువంటి తరం ఒకటి ప్రారంభమై, ಹಳೆ ತಲೆಮಾರಿನವರು ಹೊಂದಿದಂತಹ ದೇವರೊಟ್ಟಿಗಿರುವಂತಹ ಸಂಬಂಧವನ್ನು ಈಗಿನ ತಲೆಮಾರಿನವರು ಅರಿಯದೇ ಇರುವಂತಹ ಒಂದು ತಲೆಮಾರಿನವರಾಗಿ దేవుని ఇంటిని వ్యాపారపటిలుగా మార్చివేస్తున్నట్టు ದೇವರ ಮನೆಯನ್ನ ವ್ಯಾಪಾರದ ಮನೆಯನ್ನಾಗಿ ಅವರು ಬದಲಾಯಿಸುತ್ತಿದ್ದಾರೆ. ఈ జనాంగాన్ని చూసినట్లయితే, ಈ ಒಂದು ತಲೆಮಾರಿನ ಒಂದು ಸಂತತಿಯನ್ನು ನೋಡುವುದಾದ್ರೆ, దేవుని ఎరగనటువంటి తరం, ದೇವರನ್ನು ಅರಿಯದಂತ ಒಂದು ತಲೆಮಾರಿನವರು, వీరు దేవుని విడిచి ఎవరిని పూజిస్తూ ఉన్నారు? ಇವರು ದೇವರನ್ನು ಬಿಟ್ಟು ಯಾರನ್ನು ಪೂಜಿಸುತ್ತಿದ್ದಾರೆ? వారికి ఇచ్చిన స్వతంత్రాన్ని వాళ్ళు దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నారు. ಅವರಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಸ್ವತಂತ್ರವನ್ನು ಅವರು ದುರ್ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. ఎందుకని వీళ్ళు బయలు
పూజిస్తున్నారు చెప్పండి? ಯಾಕೆ ಇವರು ಬಾಳನನ್ನು ಪೂಜಿಸುತ್ತಿದ್ದಾರೆ? ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి బయలు వచ్చిన తర్వాత ಇಸ್ರಾಯೇಲರು ಐಗುಪ್ತದಿಂದ ಹೊರಗೆ ಬಂದಾಗ వాళ్ళు ఆ యొక్క మోషే కొండ మీద ఉన్నప్పుడు ಮೋಶೆ ಆ ಒಂದು ಬೆಟ್ಟದ ಮೇಲೆ ಇರುವಾಗ ఆ మోషే ఏమయ్యాడో మాకు తెలియదు. ಮೋಶೆ ಏನಾದರೂ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. మా కొరకు ఒక దేవతను చేయమని ನಮಗೋಸ್ಕರ ಒಂದು ದೇವತೆಯನ್ನು ಸಿದ್ಧ ಮಾಡು. వాళ్ళు ఏం చేసుకున్నారండి? ಅವರೇನು ಮಾಡಿಕೊಂಡರು? ఏం చేసుకున్నారు? ಅವರು ಯಾವ ಮೂರ್ತಿಯನ್ನು ಮಾಡಿಕೊಂಡರು? ఒక ఎద్దును చేసుకున్నారు. ಒಂದು ಬಸವನನ್ನ ಮಾಡಿಕೊಂಡರು. ఎందుకని ఎద్దును చేసుకున్నారు? ಯಾಕೆ ಅವರು ಬಸವನನ್ನ ఆ ಮಾಡಿಕೊಂಡರು? ఎద్దు వాళ్ళని ఐగుప్తు నుంచి విడిపించిందా? ಆ ಬಸವನು ಅವರನ್ನು ಐಗುಪ್ತದಿಂದ ಬಿಡಿಸಿತಾ? ఆ ఎద్దు ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా ಆ చేసిందా? ಬಸವನು ಅವರ ಕೆಂಪು ಸಮುದ್ರವನ್ನು ವಿಭಾಗ ಮಾಡಿತಾ? వారికి ఆకలేసినప్పుడు అన్నం పెట్టిందా? ಅವರು ಹಸಿದಾಗ ಅವರಿಗೆ ಅನ್ನ దాహం ಕೊಟ್ಟಿತಾ? వేసినప్పుడు నీరు ఇచ్చిందా? ದಾಹ ಬಂದಾಗ ಅವರಿಗೆ ನೀರು ಕೊಟ್ಟಿತಾ? మరి ఏమీ చేయలేదు కదా. ಅದು ಏನು ಮಾಡಲಿಲ್ಲ. మరి ఎందుకని వాళ్ళు ఎద్దును ఎన్నుకుంటున్నారు? ಯಾಕೆ ಅವರು ಆ ಬಸವನನ್ನು ಆದುಕೊಂಡಿದ್ದಾರೆ? అన్ని చేసే దేవుడిని ఎందుకు విడిచిపెడుతున్నారు? ಎಲ್ಲವನ್ನು ಮಾಡುವ ದೇವರನ್ನು ಯಾಕೆ ಬಿಟ್ಟಿದ್ದಾರೆ? ఒక్కసారి మనం ಒಂದು ఆలోచించినట్లయితే ಸಾರಿ ನಾವು ಯೋಚಿಸುವುದಾದ್ರೆ ఆ ఎద్దుకి లేదా అక్కడ ఉన్నటువంటి పశువుకి ಆ ಒಂದು ಬಸವನಿಗೆ కళ్ళునుంటాయి కానీ చూడలేదు, ಕಣ್ಣುಗಳಿದ್ದರೂ ಅದು ನೋಡುವುದಿಲ್ಲ, నోరుంటది కానీ మాట్లాడలేదు, ಬಾಯಿ ಇರ್ತದೆ ಅದು ಮಾತನಾಡುವುದಿಲ್ಲ, కాళ్ళు ఉంటాయి కానీ నడవలేదు. ಕಾಲಿದ್ದರೂ ಅದು ನಡೆಯುವುದಿಲ್ಲ. కాబట్టి దాని ముందు వీళ్ళు ఏదైనా చేయొచ్చు. ಅದರ ಮುಂದೆ ಇವರು ಏನನ್ನಾದ್ರೂ వాళ్ళు ಮಾಡಬಹುದು. డాన్స్ చేయొచ్చు, ಅವರಲ್ಲಿ ನಾಟ್ಯ వాళ్ళు ಮಾಡಬಹುದು, నాట్యం ఆడొచ్చు, ಕುಣಿದಾಡಬಹುದು, వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రీతిగా బ్రతకొచ్చు, ಅವರು ఇಷ್ಟ ಬಂದ ಹಾಗೆ ಅವರಲ್ಲಿ ಜೀವಿಸಬಹುದು, వాళ్ళకి ఇష్టమైంది తినొచ్చు. ಅವರಿಗೆ ಇಷ್ಟ ಬಂದದ್ದು ತಿನ್ನಬಹುದು. వ్యభిచారం చేసినా ఏమందు. ವ್ಯಭಿಚಾರ ಮಾಡಿದರೂ ಅದು ಏನು ಅನ್ನುವುದಿಲ್ಲ. అందుకని అది కావాలి వీళ్ళకి. ಅದಕ್ಕಾಗಿ ಅಂತದ್ದವರಿಗೆ ಬೇಕು. అందుచేత జీవం గల దేవుని విడిచి ಅದಕ್ಕಾಗಿ ಅವರು ಜೀವವುಳ್ಳ ದೇವರನ್ನ ಬಿಟ್ಟು కన్నులుండి చూడలేని, చెవులుండి వినలేని, నోరుండి మాట్లాడలేనటువంటి పశువులను వారి కోసం దేవుడిగా చేసుకుంటూ వచ్చారు. ಕಣ್ಣಿದ್ದು ನೋಡಲಾರದೆ, ಕಿವಿದ್ದು ಕೇಳಲಾರದೆ, ಬಾಯಿದ್ದು ಮಾತನಾಡಲಾರದೆ, ಕಾಲಿದ್ದು ನಡೆಯಲಾರದೆ ಆ ಒಂದು ಬಸವನನ್ನು ಅವರು ದೇವರಾಗಿ ಮಾಡಿಕೊಂಡು ಪೂಜಿಸುತ್ತಿದ್ದಾರೆ. వీరు కూడా అదే రీతిగా తయారవుతూ ఉన్నారు. ಈಗ ಇವರು ಕೂಡ ಅದೇ ವಿಧವಾಗಿ జీవం గల ತಯಾರಾಗುತ್ತಿದ್ದಾರೆ. దేవుని విడిచి ಜೀವವುಳ್ಳಂತಹ ದೇವರನ್ನ ಬಿಟ್ಟು బయలునే ఆరాధిస్తూ ಅವರು ಬಾಳನನ್ನು ಆರಾಧಿಸುತ್ತಿದ್ದಾರೆ. దేవుడు వారికి ఇచ్చిన స్వతంత్రాన్ని వాళ్ళు కోల్పోతున్నారు. ದೇವರು ಅವರಿಗೆ ಕೊಟ್ಟಂತಹ ಸ್ವತಂತ್ರವನ್ನು ಅವರು ಕಳೆದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. దేవుడు ఇచ్చినటువంటి స్వతంత్రాన్ని దుర్వినియోగపరుస్తూ ದೇವರು ಕೊಟ್ಟ ಸ್ವತಂತ್ರವನ್ನು ದುರ್ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. ఆ రోజు బయలును ఆరాధిస్తూ వచ్చారు. ಆ ದಿನ ಬಾಳನನ್ನು ಆರಾಧಿಸುತ್ತಾ ಬಂದರು. ఈ రోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము ఈ మన దిన- స్వతంత్రాన్ని ఎలా ಈ వినియోగించుకుంటాం? ದಿನ ಕ್ರೈಸ್ತವರಾಗಿರುವಂತಹ ನಾವು ನಮ್ಮ ಸ್ವತಂತ್ರವನ್ನು ಯಾವ ವಿಧವಾಗಿ ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ? మనం కూడా బయలుని పట్టుకుంటున్నాం తెలుసా మీకు? ನಾವು ಕೂಡ ಬಾಳನನ್ನೇ ಹಿಡಿದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ, ನಿಮಗೆ మనం ಗೊತ್ತಾ? కూడా బయలుని ఎక్కువగా ఇష్టపడుతున్నాం తెలుసా? ನಾವು ಕೂಡ ಬಾಳನನ್ನೇ ಹೆಚ್ಚಾಗಿ ಇಷ್ಟಪಡುತ್ತಿದ್ದೇವೆ, ನಿಮಗೆ ಗೊತ್ತಾ? అవునా కదంటారా? ಹೌದಾ ಅಲ್ಲವಾ? బయలు పోయి ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? ಈಗ ಬಾಳನ ಹೋಗಿ ಏನು ಬಂದಿದೆ? ఏమొచ్చింది ఇప్పుడు? ಏನು ಬಂದಿದೆ ನಮ್ಮ ಕೈಗೆ? బయలు పోయింది, మొబైల్ వచ్చింది. ಬಾಳನ ಹೋದನು, ಮೊಬೈಲ್ ಬಂದನು. అయితే ఈ మొబైల్ కి ఆ బయలుకి తేడా ఏంటంటే ಈ ಮೊಬೈಲ್ಗೆ ಆ ಒಂದು ಬಾಳನಿಗೆ ఈ ವ್ಯತ್ಯಾಸವೇನೆಂದರೆ మొబైల్ లో కొన్ని మంచి విషయాలు కూడా ఉంటాయి. ಈ ಮೊಬೈಲ್ ಅಲ್ಲಿ ಕೆಲವು ಒಳ್ಳೆ ವಿಷಯಗಳು ಇರ್ತವೆ. కానీ మంచి విషయాలు ఎంతమంది నేర్చుకుంటున్నారు? ಆದ್ರೆ ಒಳ್ಳೆ ವಿಷಯವನ್ನು ಎಷ್ಟು ಜನ ಕಲ್ತುಕೊಳ್ತಿದ್ದಾರೆ? ఎంతమంది మన జీవితాల్లో ఉదయకాలం నుంచి సాయంకాలం వరకు మొబైల్ చూడకుండా ఉండగలం చెప్పండి? ಎಷ್ಟು ಜನ ಉದಯ ಕಾಲದಿಂದ ಸಂಜೆಯವರೆಗೆ ಮೊಬೈಲ್ ಅನ್ನು ನೋಡದೆ ನಮ್ಮಲ್ಲಿರುವಂತವರು ಎಷ್ಟು ಜನ ಸುಮ್ಮನೆ ಇರುತ್ತಾರೆ ಹೇಳಿರಿ? ఒకరికి చెప్పక్కర్లేదు కానీ దేవునితో చెప్పండి, మనము బైబిల్ ని ప్రేమిస్తున్నామా, మొబైల్ ని ప్రేమిస్తున్నామా? ಒಬ್ಬರಿಗೆ ನಾವು ಹೇಳಬೇಕಾದಂತ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ನಾವು ಹೆಚ್ಚಾಗಿ ದೇವರನ್ನು ಪ್ರೀತಿಸುವಂತವರಾಗಿದ್ದೇವಾ ಅಥವಾ ನಮ್ಮ ಕೈಯಲ್ಲಿರುವ ಮೊಬೈಲ್ ಅನ್ನು ಪ್ರೀತಿಸುವಂತವರಾಗಿದ್ದೇವಾ? చెప్పండి, నిజం చెప్పండి. ನಿಜವನ್ನು ನೀವು ಒಪ್ಪಿಕೊಳ್ಳಿ. వ్యక్తిగతంగా మనం పరీక్షించుకుందాం. ವೈಯಕ್ತಿಕವಾಗಿ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ఇందులో ఎవ్వరూ కూడా ఎక్సెప్షన్ కాదు. ಇದರಲ್ಲಿ ಯಾರಿಗೂ ಕೂಡ ಒಂದು ಇದು ಇಲ್ಲ. మనందరము కూడా ఆ రీతిగానే మనకు తెలియకుండానే మన స్వాతంత్రాన్ని కోల్పోతూ ఉన్నాం. ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಒಬ್ಬರಿಗೊಬ್ಬರು ತಿಳಿಯದೆ ನಮಗಿರುವಂತಹ ಸ್ವತಂತ್ರವನ್ನು ಈ ಒಂದು ಮೊಬೈಲ್ ಮುಖಾಂತರ ನಾವು ಕಳೆದುಕೊಳ್ಳುವಂತವರಾಗಿದ್ದೇವೆ. ఆ తర్వాత వాళ్ళు స్వతంత్రాన్ని ఎప్పుడైతే కోల్పోయారో ಯಾವಾಗ ಅವರು ತಮಗಿರುವ ಸ್ವತಂತ್ರವನ್ನು ಅವರು ಕಳೆದುಕೊಂಡರು, దేవుడే వారికి శత్రువు అయిపోయాడు. ದೇವರು ಅವರಿಗೆ ವಿರೋಧಿ. ఆ తర్వాత వాళ్ళు ఎన్నిసార్లు వాళ్ళు శత్రువుల చేతికి అప్పగింపబడ్డారు అంటే ನಂತರ ದಿನಗಳಲ್ಲಿ ಅವರು ಎಷ್ಟು ಸಾರಿ ಶತ್ರುಗಳ ಕೈಗೆ ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟರೆಂದರೆ వాళ్ళు దాస్యంలో ఉన్నన్ని సంవత్సరాలు మరి ప్రపంచంలో ఏ జనాంగము కూడా దాస్యంలో లేదు. ಆ ಇಸ್ರಾಯೇಲರು ದಾಸತ್ವದೊಳಗೆ ಹೋದಷ್ಟು ಕಾಲ ಈ ಪ್ರಪಂಚದಲ್ಲಿ ಅಷ್ಟೊಂದು ದಾಸತ್ವಕ್ಕೆ ಯಾರು ಕೂಡ ಹೋಗಿಲ್ಲ. ఒకసారి 3వ అధ్యాయము ಒಂದು ಸಾರಿ 3ನೇ ಅಧ್ಯಾಯ 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, 8ನೇ ವಚನವನ್ನು ನಾವು ನೋಡಿಕೊಳ್ಳುವುದಾದ್ರೆ, తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, సమయం లేదు కనుక. ಸಮಯವಿಲ್ಲದ ಕಾರಣದಿಂದ ನೀವು ಮನೆಗೆ ಹೋಗಿ ಓದಿಕೊಳ್ಳಿ. 8 సంవత్సరాలు వాళ్ళు దాసులయ్యారు. ಅವರು 8 ವರ್ಷಗಳ ಕಾಲ ಅವರು ದಾಸರಾದರು. తర్వాత 14వ వచనంలో 14ನೇ ವಚನದಲ್ಲಿ 18 సంవత్సరాలు వాళ్ళు మోయాబీలకు దాసులయ్యారు. 18 ವರ್ಷ ಅವರು ಮೊಯಾಬಿಯರಿಗೆ ದಾಸರಾದರು. తర్వాత 4వ అధ్యాయము 2-3 వచనాలు మనం చూసినట్లయితే 4ನೇ ಅಧ್ಯಾಯ 2-3 ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ, కనాను రాజుకి 20 సంవత్సరాలు దాసులయ్యారు. ಕಾನಾನ್ ಅರಸನಿಗೆ ಅವರು 20 ವರ್ಷ ದಾಸರಾದರು. 6వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే 6ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡುವುದಾದ್ರೆ 7 సంవత్సరాలు వాళ్ళు మిద్యానీయులకు దాసులయ్యారు. ಆ 7 ವರ್ಷಗಳ ಕಾಲ ಅವರು ಮಿದ್ಯಾನರ ಕೈಗೆ ಒಪ್ಪಿಸಲ್ಪಟ್ಟರು. 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే 13ನೇ ಅಧ್ಯಾಯ 1ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು 40 ನೋಡುವುದಾದ್ರೆ సంవత్సరాలు వాళ్ళు ఫిలిస్తీన్లకు దాసులయ్యారు. 40 ವರ್ಷ ಅವರು ಫಿಲಿಸ್ಟಿಯರಿಗೆ ದಾಸರಾದರು. ఒకప్పుడు ఐగుప్తు దాస్యంలో నుంచి విడిపింపబడ్డారు. ಒಂದು ಸಾರಿ ಐಗುಪ್ತ ದಾಸತ್ವದಿಂದ ಬಿಡಿಸಲ್ಪಟ್ಟರು. దేవుడు వారిని స్వతంత్రులుగా చేశాడు. ದೇವರು ಅವರನ್ನು ಸ್ವತಂತ್ರನಾಗಿ ఆ ಮಾಡಿದ್ದಾನೆ. స్వతంత్రతను వాళ్ళు దుర్వినియోగపరుచుకున్నారు. ಆ ಸ್ವತಂತ್ರವನ್ನು ಅವರು ದುರ್ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. అందుచేత వాళ్ళు ప్రతి జనాంగానికి, ప్రతి రాజుకి కూడా వీళ్ళు దాసులైపోతున్నారు. ಅದಕ್ಕಾಗಿ ಇಸ್ರಾಯೇಲರು ಪ್ರತಿಯೊಂದು ಜನಾಂಗಕ್ಕೆ, ಪ್ರತಿಯೊಂದು ಅರಸನಿಗೆ ಅವರು ದಾಸರಾಗುತ್ತಾ తలగా ಬಂದರು. ఉండవలసిన వీళ్ళు తోకగా మారిపోయారు. ತಲೆಯಾಗಿ ಜೀವಿಸಬೇಕಾದಂತ ಇಸ್ರಾಯೇಲರು ಬಾಲವಾಗಿ ಜೀವಿಸುತ್ತಾ ಬಂದರು. కారణం ఏమిటి అంటే ಕಾರಣವೇನೆಂದರೆ వారికి ఇచ్చిన స్వాతంత్రాన్ని ಅವರಿಗೆ దుర్వినియోగపరిచారు. ಕೊಟ್ಟಂತಹ ಒಂದು ಸ್ವತಂತ್ರವನ್ನು ಅವರು ದುರ್ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಳ್ತಾ ಬಂದರು. అంతేకాదు ఇశ్రాయేల్ అందరూ కూడా అషూరు దేశంలోనికి చెరగొట్టబడ్డారు. ಆ ಇಸ್ರಾಯೇಲರೆಲ್ಲರೂ ಕೂಡ ಅಶೂರ್ ದೇಶಕ್ಕೆ ಸೆರೆಯಲ್ಪಟ್ಟರು. ఈ యొక్క మరి యూదులైనటువంటి వారు బబులోను దేశంలోనికి చెరగొట్టబడ్డారు. ಆ ಯೂದರೆಲ್ಲರೂ ಕೂಡ ಬಬುಲೋನ್ ದೇಶಕ್ಕೆ ಸೆರೆಯಲ್ಪಟ್ಟರು. బబులోను తర్వాత మాదీయులు పారసీకులు, ಆ ಬಬುಲೋನ್ ನಂತರ ಮಾದಿಯರು ಪಾರಸಿಕರು, ఆ బబులోను మాదీ పారసీకులు తర్వాత గ్రీకులు, ಮಾದಿಯರು ಪಾರಸಿಯರು, ನಂತರ ಅವರು ಗ್ರೀಕರು ఆ ಬಂದರು. తర్వాత రోమీలు. ನಂತರ ರೋಮಿಯರು ಬಂದರು. ఈ రీతిగా దాదాపు 400 నుంచి 500 సంవత్సరాల పాటు ఇశ్రాయేలీలు దాస్యంలోనే గడపాల్సిన ಈ పరిస్థితి. ವಿಧವಾಗಿ ಇಸ್ರಾಯೇಲರು 400 ರಿಂದ 500 ವರ್ಷಗಳ ತನಕ ಇವರು ದಾಸತ್ವದಲ್ಲಿ ತಮ್ಮ ಜೀವನವನ್ನು ಕಳೆಯುತ್ತಾ ఈ ಬಂದರು. రోమీల కాలంలోనే ప్రభువైన యేసుక్రీస్తు పరలోకంలో నుండి మన కొరకు దిగి రావడం జరిగింది. ಈ ರೋಮಿಯರ ಒಂದು ಆಳ್ವಿಕೆ ಕಾಲದಲ್ಲಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪರಲೋಕವನ್ನು ತೊರೆದು ಭೂಲೋಕಕ್ಕೆ ನಮಗೋಸ್ಕರ
ತಿಳಿದು ఆ ಬಂದನು. పాపానికి తిరిగి వాళ్ళు అమ్మవేయబడ్డారు కనుక ಆ ಪಾಪಕ್ಕೆ ತಿರುಗಿ ಅವರು ಮಾರಲ್ಪಟ್ಟಿರುವುದರಿಂದ చివరికి వరకు పంపబడిన యేసు క్రీస్తును కూడా వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ಕೊನೆಗೆ ಅವರಿಗೋಸ್ಕರ ಕಳಿಸಲ್ಪಟ್ಟಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನನ್ನು ಕೂಡ ಅವರು ತಿಳಿದುಕೊಳ್ಳಲಾದರು. వారికి ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచుకున్నారు. ಅವರಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟ ಸ್ವಾತಂತ್ರ್ಯವನ್ನು ಅವರು ದುರ್ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಂಡರು. అందుచేత వాళ్ళు జీవితకాలం అంతా దాస్యంలోనే ఉన్నారు. ಅದಕ್ಕಾಗಿ ತಮ್ಮ ಜೀವನ ಕಾಲದಲ್ಲ ಕೂಡ ಅವರು ದಾಸತ್ವದಲ್ಲಿದ್ದರು. రీసెంట్ గా ఈ 19th సెంచరీలో కూడా హిట్లర్ అనేటువంటి వాడు ఆ యూదులను పట్టుకుని కొన్ని లక్షల మందిని గ్యాస్ ఛాంబర్ లో పెట్టి చంపివేయటం. ಈ ಮಧ್ಯ ಕಾಲದಲ್ಲಿ 19ನೇ ಶತಮಾನದಲ್ಲಿ ಕೂಡ ಹಿಟ್ಲರ್ ಆದಂತಹ ಆ ವ್ಯಕ್ತಿ ಕೂಡ ಇಸ್ರಾಯೇಲ್ ಯೂದರನ್ನು ಅನೇಕರನ್ನು ಗ್ಲಾಸ್ ಚೇಂಬರ್ ಅಲ್ಲಿ ಅನೇಕರನ್ನು ಬಂದಿಟ್ಟು ಕೊಂದನು. 1948వ సంవత్సరం వరకు కూడా ఇస్రాయిల్ అనేటువంటి వారికి ఒక దేశం అనేటువంటిది లేదు. 1948ನೇ ವರ್ಷದವರೆಗೂ ಕೂಡ ಇಸ್ರಾಯೇಲರ ಒಂದು ಗುಂಪಿಗೆ ಒಂದು ದೇಶವು ಸ್ವತಂತ್ರವನ್ನು ಹೊಂದಿರಲಿಲ್ಲ. ఆ రీతిగా వాళ్ళు బానిసలుగా మారటానికి, ಆ ವಿಧವಾಗಿ ಅವರು ದಾಸತ್ವದಲ್ಲಿ ఆ ಇರುವುದಕ್ಕೆ, రీతిగా వాళ్ళు ప్రాణ భయంతో ಆ బ్రతకటానికి ವಿಧವಾಗಿ ಪ್ರಾಣ ಭಯದಿಂದ ಅವರು ಬದುಕುವುದಕ್ಕೆ ಕಾರಣವೇನೆಂದರೆ వారికి ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరిచారు. ಅವರಿಗೆ ದೇವರು ಕೊಟ್ಟಂತ ಸ್ವತಂತ್ರವನ್ನು ಅವರು ದುರ್ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಂಡರು. అందుకనే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ಅದಕ್ಕಾಗಿ ಈ ವಿಷಯವನ್ನು ನಾವು ನೆನಪಿಟ್ಟುಕೊಂಡು అపోస్తలుడైన పౌలు మనతో చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಹೇಳ್ತಿರುವಂತಹ ಮಾತೇನೆಂದರೆ, ఆనాడు ఇస్రాయేల్కి ఇచ్చినటువంటి స్వాతంత్రాన్ని వాళ్ళు దుర్వినియోగపరచుకోవడం వల్ల వారు ఏ రీతిగా దాసులైపోయారో, ಆ ದಿನ ಇಸ್ರಾಯೇಲಿಗೆ ಕೊಟ್ಟಂತಹ ಒಂದು ಸ್ವತಂತ್ರವನ್ನು ಅವರು ದುರ್ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಳ್ಳುವುದರ ಮುಖಾಂತರ ಹೇಗಾದರೂ ఈ రోజు ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మనం పొందిన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరచుకున్నట్లయితే, ಈ ದಿನ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ಹೊಂದಿದಂತಹ ಸ್ವತಂತ್ರವನ್ನು ನಾವು ದುರ್ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾದರೆ అదే రీతిగా మనము కూడా మరి అదే రీతిగా పాపానికి దాసులమైపోవాల్సిన పరిస్థితి వస్తుందని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాడు. ಅದೇ ವಿಧವಾಗಿ ನಾವು ಕೂಡ ಪಾಪಕ್ಕೆ ದಾಸತ್ವರಾಗಬೇಕೆಂಬುವಂತಹ ವಿಷಯವನ್ನು ಇಲ್ಲಿ ಕರ್ತನು ನಮಗೆ ನೆನಪು ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే, ಕೊರಿಂಥಿಗೆ ಬರೆದಂತಹ ಮೊದಲ ಪತ್ರಿಕೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 12ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ನೋಡಿಕೊಳ್ಳುವುದಾದರೆ, 6వ అధ్యాయం 12వ వచనం 6ನೇ అధ్ಯಾಯ 12ನೇ ವಚನ ఏమని రాయబడి ఉందండి? అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్నీయు చేయదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు గాని నేను దేని చేతను లోపరచబడ. ఎలాగున్నాము ఇప్పుడు ఒకసారి ಎಲ್ಲಾ పరీక్షించుకుందాం. ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ನನಗೆ ಸ್ವತಂತ್ರವೇನೋ ಉಂಟು, ಆದರೆ ಎಲ್ಲವೂ ವಿಹಿತವಾಗಿರುವುದಿಲ್ಲ. ಎಲ್ಲಾ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವುದಕ್ಕೆ ನನಗೆ ಸ್ವತಂತ್ರ ಉಂಟು, ಆದರೆ ನಾನು ಯಾವುದಕ್ಕೂ ಒಳಗಾಗುವುದಿಲ್ಲ. ఈ రోజు దేవుడు మనకిచ్చినటువంటి క్రీస్తు ద్వారా మనకిచ్చిన స్వాతంత్రాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నామా? ಈ ದಿನ ದೇವರು ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರವೇ ಕೊಡಲ್ಪಟ್ಟಂತಹ ಒಂದು ಸ್ವತಂತ್ರವನ್ನು ನಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವಂತವರಾಗಿದ್ದೇವಾ? అన్నిటి యందు మనకి స్వాతంత్రం ఉంది. ಎಲ್ಲವುಗಳಲ್ಲಿ ನಮಗೆ ಸ್ವತಂತ್ರವಿದೆ. దేవుడు మనల్ని సర్వ స్వతంత్రులుగా చేశాడు. ದೇವರು ನಮ್ಮನ್ನು ಸರ್ವ ಸ್ವತಂತ್ರರನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾನೆ. తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుంచి తనకు కావలసిన సమస్తం తీసుకుని వెళ్ళిపోతానంటే ఆయన ఏం అభ్యంతరం చెప్పలా. ತಪ್ಪಿ ಹೋದ ಮಗನು ತನ್ನ ಮನೆಯಲ್ಲಿರುವ ಸರ್ವಸ್ವವನ್ನು ತಾನು ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗುತ್ತೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳಿದಾಗ ತನ್ನ ತಂದೆ ಯಾವ ಅಭ್ಯಂತರವನ್ನು ఈ ಮಾಡಿಲ್ಲ. రోజు కూడా మనము దేవునికి విరోధంగా జీవిస్తున్నా దేవుడు మనకేం అభ్యంతరం చెప్పడు. ಈ ದಿನವೂ ಕೂಡ ನಾವು ದೇವರಿಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ನಾವು ಜೀವಿಸುತ್ತಾ ಇದ್ದರೂ ಕೂಡ ದೇವರು ನಮ್ಮನ್ನು ಅಭ್ಯಂತರಪಡಿಸುವುದಿಲ್ಲ. అయితే ఆ స్వాతంత్రాన్ని కోల్పోతే వచ్చే పరిస్థితుల గురించి మాత్రమే హెచ్చరిస్తూ ఉన్నాడు. ಆ ಸ್ವತಂತ್ರವನ್ನು ಕಳೆದುಕೊಂಡಾಗ ನಮಗೆ ಸಂಭವಿಸುವ ಒಂದು ಪರಿಸ್ಥಿತಿಗಳ ಕುರಿತಾಗಿ ನಮ್ಮನ್ನು ಎಚ್ಚರಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఎలా వినియోగించుకుంటున్నాం మన స్వాతంత్రం? ನಾವು ಸ್ವತಂತ್ರವನ್ನು ಯಾವ ವಿಧವಾಗಿ ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ? మనుషుల ముందు మనం గొప్పవాళ్ళు కనిపించుకోవచ్చు. ಮನುಷ್ಯರ ಎದುರಿಗೆ ನಾವು ದೊಡ್ಡವರೆಂಬುದಾಗಿ మనుషుల ಅನಿಸಿಕೊಳ್ಳಬಹುದು. ముందు నీతిమంతులు కనిపించుకోవచ్చు. ಮನುಷ್ಯರ ಎದುರಿಗೆ ನಾವು ನೀತಿವಂತರಾಗಿ ಕಾಣಬಹುದು. మనుషుల ముందు మనం భక్తి పనులుగా ఉండవచ్చు. ಮನುಷ್ಯರ ಎದುರಿಗೆ ನಾವು ಭಕ್ತಿಪರರಾಗಿ ತೋರಿಸಿಕೊಳ್ಳಬಹುದು. కానీ ఎవరు లేనప్పుడు ఒంటరిగా ఉంటున్నప్పుడు మన జీవితం ఎలా ఉంటుంది? ಆದರೆ ನಮ್ಮ ಎದುರಿಗೆ ಯಾರು ಇಲ್ಲದಂತಹ ಸಮಯದಲ್ಲಿ ಒಬ್ಬಂಟಿಗರಾಗಿರುವಾಗ ನಮ್ಮ ಜೀವನವು ಯಾವ ವಿಧವಾಗಿದೆ? మనుషులు కనిపెట్టకపోవచ్చు, ಮನುಷ್ಯರು ನಮ್ಮನ್ನು ನೋಡದೆ ಹೋಗಬಹುದು, మనుషులు చూడకపోవచ్చు, ಮನುಷ್ಯರು ನೋಡದೆ ಹೋಗಬಹುದು. కానీ దేవుని కంటికి కనబడని మర్మము ఏది కూడా లేదు. ದೇವರ ಕಣ್ಣಿಗೆ ಕಾಣದೇ ಇರುವಂತಹ ಮರ್ಮವು ಇಲ್ಲಿ ಯಾವುದೊಂದು ಇಲ್ಲ. మరి ఏ రీతిగా మన స్వాతంత్రాన్ని మనం కాపాడుకోవాలి? ಯಾವ ವಿಧವಾಗಿ ಕರ್ತನು ನಮಗೆ ಕೊಟ್ಟ ಸ್ವತಂತ್ರವನ್ನು ನಾವು ఏ ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ? రీతిగా మన రక్షణ మనం ಯಾವ కాపాడుకోవాలి? ವಿಧವಾಗಿ ಕರ್ತನು ನಮಗೆ ಕೊಟ್ಟ ರಕ್ಷಣೆಯನ್ನು ఆ ಕಾಪಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ? మాట చదువుకుని బలలోనికి వెళదాం. ಆ ಮಾತನ್ನು ಓದಿಕೊಂಡವರಾಗಿ ಮೇಜಲ್ಲಿ ಪಾಲ್ಗೊಂಡೋಣ. యోహాన్ రాసిన సువార్త ಯೋಹಾನನು ಬರೆದ ಸುವಾರ್ತೆ 8వ అధ్యాయము 8ನೇ ಅಧ್ಯಾಯ 31వ వచనంలో, 31ನೇ ವಚನದಲ್ಲಿ, కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. ಆಗ ಯೇಸು ತನ್ನನ್ನು ನಂಬಿದ ಯೆಹೂದ್ಯರಿಗೆ, ನೀವು ನನ್ನ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡವರಾದರೆ ನಿಜವಾಗಿ ನನ್ನ ಶಿಷ್ಯರಾಗಿದ್ದು. ఎవరితో చెప్పాడండి ఆ మాట? ಈ ಮಾತನ್ನು ಯಾರೊಟ್ಟಿಗೆ ಹೇಳಿದ್ದಾನೆ? తనను నమ్మినటువంటి వారితోనా నమ్మనటువంటి వారితో? ತನ್ನನ್ನು ನಂಬಿದವರೊಟ್ಟಿಗೆ ಹೇಳಿದ್ದಾನೆ. నమ్మినటువంటి వారితో ఆయన చెప్తున్నమాట. ಆತನು ನಂಬಿದವರೊಟ್ಟಿಗೆ ಈ ಮಾತನ್ನು ಹೇಳುತ್ತಾನೆ. మీరు నాకు శిష్యులు అవ్వాలి అంటే, ನೀವು ನನಗೆ ಶಿಷ್ಯರಾಗಿರಬೇಕು, నీవు నాకు స్నేహితుడిగా పిలువబడాలంటే, ನೀವು ನನ್ನ ಸ್ನೇಹಿತರಾಗಿ ಕರೆಯಲ್ಪಡಬೇಕೆಂದರೆ మీరు నా వాక్యమందు నిలిచి ఉండాలి. ನೀವು ನನ್ನ ವಾಕ್ಯದಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡಿರಬೇಕು. వాక్యానికి ఉన్నటువంటి మరొక పేరేంటో తెలుసండి? ವಾಕ್ಯಕ್ಕೆ ಇರುವ ಇನ್ನೊಂದು ಹೆಸರೇನು ಗೊತ್ತಾ? రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే వాడి అయినటువంటి ఆత్మ ఖడ్గము. ಯಾವ ಇಬ್ಬಾಯ ಕತ್ತಿಗಿಂತಲೂ ಅದು ಬಹಳ ನುಣುಪಾದಂತದ್ದು, ಅದು ಆತ್ಮೀಯ ಖಡ್ಗವಾಗಿದೆ. ఈ ఆత్మీయ ఖడ్గము ಈ ಆತ್ಮೀಯ ಖಡ್ಗವು మన కంటికి కనబడకుండా మనతో పోరాడుతున్న సాతానుతో యుద్ధం ನಮ್ಮ చేస్తుంది. ಕಣ್ಣಿಗೆ ಕಾಣದೇ ಇರುವಂತಹ ಸೈತಾನೊಟ್ಟಿಗೆ ಈ ಆತ್ಮೀಯ ಖಡ್ಗವು ಅದು ಯುದ್ಧ ಮಾಡುವಂತದ್ದಾಗಿದೆ. ఈ వాక్యము వినట వలన, ಈ ವಾಕ್ಯವನ್ನು ఈ ಕೇಳುವುದರಿಂದ, వాక్యము చదవట ಈ వలన, ವಾಕ್ಯವನ್ನು ಓದುವುದರಿಂದ, ఈ వాక్యాన్ని బోధించట ಈ వలన ವಾಕ್ಯವನ್ನು ಬೋಧಿಸುವುದರಿಂದ మన జీవితాలు మారు. ನಮ್ಮ ಜೀವನಗಳು ಬದಲಾಗುವುದಿಲ್ಲ. ఎప్పుడు మారుతాయి అంటే ಯಾವಾಗ ಬದಲಾಗುತ್ತದೆ? వాక్యాన్ని అనుసరించి జీవించినప్పుడు. ವಾಕ್ಯವನ್ನು ಅನುಸರಿಸಿ ನಾವು ಜೀವಿಸಿದಾಗ. ఇందాక ఆరాధన వర్తమానంలో ఉన్నాం, మీరు తీగలు నేను ద్రాక్షావళిని. ಆಗಲೇ ಆರಾಧನೆ ವರ್ತಮಾನದಲ್ಲಿ ನಾವು ಕೇಳಿದ್ದೇವೆ, ನೀವು ಬಳ್ಳಿ ನಾನು ಕೊಂಬೆ ಆಗಿದ್ದೇನೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. తీగలు ఎప్పుడు ఫలిస్తాయి? ಆ ಬಳ್ಳಿಗಳು ಯಾವಾಗ ಫಲಿಸುತ್ತವೆ? ఎప్పుడు ఫలిస్తాయండి? ಯಾವಾಗ ಫಲಿಸುತ್ತವೆ? మీరు నా యందును
ನೀವು ನನ್ನಲ್ಲಿಯೂ నా మాటలు మీ యందును ನನ್ನ ఉండిన ಮಾತುಗಳು ನಿಮ್ಮಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡಿರುವುದಾದರೆ దేవుని మాటలు మనలో ఉండటం ఏంటంటే ದೇವರ ಮಾತುಗಳು ನಮ್ಮಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡಿರುವುದು ಅಂದ್ರೆ ಅರ್ಥವೇನು? సండే స్కూల్ పిల్లలు చెప్పినట్టుగా కంఠస్థం చెప్పడమా? ಸಂಡೇ ಸ್ಕೂಲ್ ಮಕ್ಕಳು ಹೇಳುವ ಹಾಗೆ ಸಣ್ಣ ಕಂಠಪಾಠವನ್ನು ಹೇಳುವುದಾ? నో నో ಇಲ್ಲ ಇಲ್ಲ, దేవుని వాక్యం మనలో పనిచేయాలి. ದೇವರ ವಾಕ್ಯವು ನಮ್ಮಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡಬೇಕು. దేవుని వాక్యం వింటున్నప్పుడు మనలో ఏ తప్పు ఉన్నదో ఆ తప్పు అద్దంలాగా అది కనబడుతున్నప్పుడు దిద్దుకుంటానికి ప్రయత్నం చేయాలి. ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ನಾವು ಕೇಳುವಾಗ ನಮ್ಮ ತಪ್ಪುಗಳು ಕನ್ನಡಿಯ ಉಪಾಧಿಯಲ್ಲಿ ನಮಗೆ ಕಾಣುವಾಗ ಅದನ್ನು ನಾವು ఆ ಸರಿಪಡಿಸಿಕೊಳ್ಳುವಂತವರಾಗಿ రీతిగా ఉన్నప్పుడు మాత్రమే ಆ ವಿಧವಾಗಿ ನಾವು ಇರುವಾಗ మనము ఆ స్వతంత్రతను కాపాడుకున్న వారం అవుతాం. ಆಗ ನಾವು ಆ ಸ್ವತಂತ್ರವನ್ನು అప్పుడు ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವಂತವರಾಗಿ ఆయన ప్రార్థన చేయగా ఆయన మర ఆలకిస్తాడు. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ನಮ್ಮ ಮೊರೆಯನ್ನು ಆತನು ಕೇಳುವಂತವನಾಗಿದ್ದಾನೆ. ఆయన స్నేహితులుగా వెళ్ళేటువంటి స్థానంలోనికి మనం వెళ్ళగలుగుతాం. ಆತನಿಗೆ ಸ್ನೇಹಿತರಾಗಿರುವಂತಹ ಸ್ಥಾನಕ್ಕೆ ನಾವು ಸೇರುವಂತವರಾಗಿರುತ್ತೇವೆ. చిట్ట చివరికి ఆ యొక్క సాక్షి సమూహంలో మనకి కూడా స్థానం దొరుకుతుంది. ಕಟ್ಟ ಕಡೆಯದಾಗಿ ಆ ಸಾಕ್ಷಿ ಸಮೂಹದಲ್ಲಿ ನಮಗೊಂದು ಅವಕಾಶವು ಸ್ಥಳವು ಸಿಗುವಂತದಾಗಿದೆ. ఒకసారి రక్షింపబడిన తర్వాత ಒಂದು ಸಾರಿ ರಕ್ಷಣೆಯನ್ನು ಹೊಂದಿದ ಮೇಲೆ ఆ రక్షణను మనం కాపాడుకోవడానికి మనం ప్రయత్నం చెయ్యకపోతే ಆ ಕರ್ತನು ಕೊಟ್ಟ ರಕ್ಷಣೆಯನ್ನು ನಾವು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದಕ್ಕೆ ಪ್ರಯತ್ನ ಮಾಡದೆ ಹೋದರೆ ఆ రక్షణ మనం కోల్పోవలసిన పరిస్థితి, ಆ ರಕ್ಷಣೆಯನ್ನು ನಾವು ಕಳೆದುಕೊಳ್ಳಬೇಕಾದ ఆ ಪರಿಸ್ಥಿತಿ, స్వతంత్రతను కోల్పోవలసిన ಆ పరిస్థితి. ಸ್ವತಂತ್ರತೆಯನ್ನು ಕಳೆದುಕೊಳ್ಳಬೇಕಾದ ಪರಿಸ್ಥಿತಿ. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుంచి విడుదల పొందారు. ಇಸ್ರಾಯೇಲರು ಐಗುಪ್ತದೊಳಗಿಂದ ಅವರು ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದರು, అరణ్యంలోకి వచ్చారు. ಅರಣ್ಯದೊಳಗೆ ಬಂದರು. అరణ్యంలో వారి హృదయాల్లో మాత్రం ఐగుప్తు ఉంది. ಆದರೆ ಅರಣ್ಯದಲ್ಲಿರುವ ಅವರ ಹೃದಯದಲ್ಲಿ ಐಗುಪ್ತ ದೇಶವಿದೆ. ఐగుప్తులో నుండి బయటకు వచ్చారు. ಐಗುಪ್ತದಿಂದ ಹೊರಗೆ ಬಂದಿದ್ದಾರೆ. వారి హృదయాల్లో ఉన్నటువంటి ఐగుప్తును ಅವರ తొలగించారు. ಹೃದಯದಲ್ಲಿರುವ ಐಗುಪ್ತವನ್ನು ತೆಗೆದು ಹಾಕಿಲ್ಲ. అందువల్ల ఏం జరిగింది చెప్పండి? ಅದರಿಂದ ಏನಾಯ್ತು ಹೇಳಿರಿ? కనాను వెళ్ళగలిగారా? ಕಾನಾನಿಗೆ ಹೋದರ? కనాన్ని చూడగలిగారా? ಕಾನಾನನ್ನು ನೋಡಿದರ? అరణ్యంలోనే రాలిపోయారు. ಅವರು ಅರಣ್ಯದಲ್ಲೇ ಕೆಡವಲ್ಪಟ್ಟರು. ఇశ్రాయేలును చూచినప్పుడల్లా గుర్తుకు రావాల్సింది నీ జీవితం, నా జీవితం, మన జీవితం. ಇಸ್ರಾಯೇಲರನ್ನು ನೋಡುವಾಗ ನಮಗೆ ನೆನಪಿಗೆ ಬರಬೇಕಾಗಿರುವಂತಹ ವಿಷಯ ನಿನ್ನ ನನ್ನ ಜೀವನ, ನಮ್ಮ ಜೀವನ ನಮಗೆ ನೆನಪಿಗೆ ಬರುವಂತದ್ದಾಗಿರಬೇಕು. ఇశ్రాయేలును చూచినప్పుడు ఆ యొక్క మూర్ఖతరం కాదు, ఆ మూర్ఖుడిగా నేనున్నానని మనం పరీక్షించుకోవాలి. ಆ ಇಸ್ರಾಯೇಲರನ್ನು ನೋಡುವಾಗ ಅವರು ಇರುವಂತಹ ಮೂರ್ಖ ಸ್ಥಿತಿಯಲ್ಲ, ಆ ಮೂರ್ಖನ ಹಾಗೆ ನಾನಿದ್ದೇನೆ ಅನ್ನುವಂಥದ್ದು. వాడు ఐగుప్తులో నుంచి విడుదల పొందారు. ಅವರು ಐಗುಪ್ತದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದ್ದಾರೆ. అరణ్యంలో ప్రాణాన్ని కోల్పోయారు. ಅರಣ್ಯದಲ್ಲಿ ತಮ್ಮ ಪ್ರಾಣಗಳನ್ನು ಕಳೆದುಕೊಂಡರು. ఏం ప్రయోజనం చెప్పండి? ಅದರಿಂದ ಪ್ರಯೋಜನವೇನು ಹೇಳಿರಿ? ఐగుప్తీయులు ఆ రాత్రి కాలం మందు ప్రాణాన్ని కోల్పోయారు. ಐಗುಪ್ತರ ರಾತ್ರಿ ಕಾಲದಲ್ಲಿ ಪ್ರಾಣವನ್ನು ಕಳೆದುಕೊಂಡರು. ఇశ్రాయేలీలు అరణ్యంలో చనిపోయారు. ಇಸ್ರಾಯೇಲರು ಅರಣ್ಯದಲ್ಲಿ ಸತ್ತು ಹೋದರು. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి చెప్పండి? ಅವರಿಗೆ ಇವರಿಗೆ ಇರುವಂತಹ ವ್ಯತ್ಯಾಸವೇನು ಹೇಳಿರಿ? కాబట్టి పాపం నుంచి విడుదల పొందిన మనము, ಆದ್ದರಿಂದ ಪಾಪದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದಂತ ನಾವು, పాపం నుంచి స్వతంత్రులుగా మారినటువంటి మనము, ಪಾಪದಿಂದ ಸ್ವತಂತ್ರರಾಗಿ ಬದಲಾದ ನಾವು ఆ స్వతంత్రను కాపాడుకొనుట యందు, ಆ ಸ್ವತಂತ್ರತೆಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದರಲ್ಲಿ, ఆ రక్షణను కాపాడుకొనుట ಆ యందు ರಕ್ಷಣೆಯನ್ನು ಕಾಪಾಡಿಕೊಳ್ಳುವುದರಲ್ಲಿ శ్రద్ధ కలిగి ఉండాలి. ನಾವು ಶ್ರದ್ಧೆಯುಳ್ಳವರಾಗಿರಬೇಕು. ఆ స్వతంత్రాన్ని మనం ఎలా కాపాడుకోగలము అంటే ಆ ಸ್ವತಂತ್ರತೆಯನ್ನು ನಾವು ಹೇಗೆ ಕಾಪಾಡಿಕೊಳ್ಳಬಹುದಂದರೆ విసుగక నిత్యము ప్రార్థించుట, ನಾವು ಎಡೆಬಿಡದೆ ನಿತ್ಯವೂ ಪ್ರಾರ್ಥಿಸುವುದರ ಮುಖಾಂತರ, మెలకుగా ఉండి ప్రార్థించుట. ಎಚ್ಚರವಿದ್ದು ಪ್ರಾರ್ಥಿಸುವುದರ ಮುಖಾಂತರ. మెలకుగా ఉండి ప్రార్థించడం అంటే వాక్యానుసారమైన ప్రార్థన. ಎಚ್ಚರವಿದ್ದು ಪ್ರಾರ್ಥಿಸುವುದೆಂದರೆ ವಾಕ್ಯಾನುಸಾರವಾದ ಪ್ರಾರ್ಥನೆ. ధర్మశాస్త్రం వినకుండా తమ చెవులను తొలగించుకొని వారి ప్రార్థన హేయము అని వ్రాయబడి ఉన్నది. ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಕೇಳದೆ ತಮ್ಮ ಕಿವಿಗಳನ್ನು ಮುಚ್ಚಿಕೊಳ್ಳುವಂತವರ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ ಹೇಯವಾದಂತದ್ದು ಎಂಬುದಾಗಿ ಹೇಳಲಾಗುತ್ತದೆ. కాబట్టి మనం చేసే ప్రార్థన కూడా వాక్యానుసారమైనదై ఉండాలి. ನಾವು ಮಾಡುವಂತಹ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯು ವಾಕ್ಯಾನುಸಾರವಾದ ಪ್ರಾರ್ಥನೆಯಾಗಿರಬೇಕು. ఒక వ్యక్తి ఇలాగ ప్రార్థన ಒಬ್ಬ చేస్తున్నాడు, ವ್ಯಕ್ತಿ ಹೀಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. ప్రభువా నన్ను దీవించు, ಕರ್ತನೇ ನನ್ನನ್ನು ప్రభువా ಆಶೀರ್ವದಿಸು, నన్ను ఆశీర్వదించు, ಕರ್ತನೇ ನನ್ನನ್ನು ఈ ಆಶೀರ್ವದಿಸು, రోజు నా వ్యాపారం వర్ధిల్లునట్లుగా ಈ చేయమని ದಿನ దేవుని ನನ್ನ సన్నిధిలో ವ್ಯಾಪಾರವು ప్రార్థించు. ಅಭಿವೃದ್ಧಿ ಒಂದು ಹಾಗೆ ಮಾಡು ಎಂಬುದಾಗಿ ಕರ್ತನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತಿದ್ದಾನೆ. మంచి ప్రార్థన, చెడు ప్రార్థన ಅದು ಒಳ್ಳೆಯ ಪ್ರಾರ್ಥನೆಯ ಕೆಟ್ಟ ಪ್ರಾರ್ಥನೆಯ? చెప్పండి. అందులో ఏమైనా తప్పు ఉందా? ಅದರಲ್ಲಿ ಏನಾದ್ರೂ ತಪ್ಪಿದೆಯಾ? అందులో ఏమైనా పొరపాటు ఉందా? ಅದರಲ್ಲಿ ಏನಾದ್ರೂ ತಪ್ಪುವಿಕೆ ಇದೆಯಾ? కానీ ఆ ప్రార్థన చేసే వ్యక్తి డాక్టర్ అండి. ಆದ್ರೆ ಆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ವ್ಯಕ್ತಿ ವೈದ್ಯನಾಗಿದ್ದಾನೆ. ఆ ప్రార్థన చేసే వ్యక్తి శ్మశానాల దగ్గర ఈ డెడ్ బాడీస్ ను కాలుస్తాడు కదా, ఆ వ్యక్తి అండి. ಆ ಪ್ರಾರ್ಥನೆಯನ್ನು ಮಾಡುವಂತಹ ವ್ಯಕ್ತಿ ಸ್ಮಶಾನದಲ್ಲಿ ಹೆಣವನ್ನು ಸುಡುವಂತ ವ್ಯಕ್ತಿ. మరి అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ಆಗ ಏನಾಗುತ್ತದೆ ಹೇಳಿದೆ? ఇప్పుడు ఆ వ్యక్తి కాటి కాపరిగా ఉన్నటువంటి వ్యక్తి ఆ రీతిగా ప్రార్థన చేస్తే ಆ ಕಾಡಿಗೆ ಆ ಒಂದು ಸ್ಮಶಾನಕ್ಕೆ ಕಾವಲುಗಾರನಾಗಿರುವಂತಹ ವ್ಯಕ್ತಿ ಆ ವಿಧವಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ఏం జరగాలి చెప్పండి? ಏನು ನಡೆಯಬೇಕು ಹೇಳಿರಿ? అనేక మంది చనిపోవాలి. ಅನೇಕರಲ್ಲಿ ಸತ್ತು ಹೋಗಬೇಕು. ఒకవేళ డాక్టర్ ఆ రీతిగా ప్రార్థన చేస్తే ವೈದ್ಯನ ಒಂದು ವೇಳೆ ಆ ವಿಧವಾಗಿ ಪ್ರಾರ್ಥಿಸುವುದಾದ್ರೆ అనేక మంది రోగగ్రస్తులు అయిపోవాలి. ಅನೇಕರಲ್ಲಿ ರೋಗಗ್ರಸ್ತರಾಗಬೇಕು. కరెక్ట్ అంటారు ప్రార్థన? ಆ ಪ್ರಾರ್ಥನೆ ಸರಿ ಎನ್ನುತ್ತೀರಾ? ఇది ఈ వివేచన మనకి ఎప్పుడు కలుగుతుంది? ಈ ಒಂದು ವಿವೇಚನೆ ನಮಗೆ ಯಾವಾಗ ಉಂಟಾಗುತ್ತದೆ? దేవుని వాక్యము ద్వారా. ದೇವರ ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ. అందుకని మనం ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన యుక్తమైనదిగా ఉండట కొరకే దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇచ్చాడు. ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಾಗ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆ ಯುಕ್ತಕರವಾಗಿರಲಿ ಎಂಬುದಾಗಿ ನಮಗೆ ಕರ್ತನು ಪರಿಶುದ್ಧಾತ್ಮನನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. మనం యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో అది మనకు తెలియదు. ನಾವು ಯುಕ್ತವಾಗಿ ಹೇಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕು ಎನ್ನುವಂಥದ್ದು ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. కొంతమంది ప్రార్థన చేసినప్పుడు నేను విన్నానండి. ಕೆಲವರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದಾಗ ನಾನು ಕೇಳಿದ್ದೇನೆ. ఇక్కడ కాదు, ఆంధ్రాలో ಇಲ್ಲೆಲ್ಲ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ గొప్ప దైవ సేవకులు సేవకురాండ్లు కూడా అలా ఈ రీతిగా ದೊಡ್ಡ ప్రార్థన, ದೈವ ಸೇವಕರು ದೊಡ್ಡ ದೈವ ಸೇವಕಿಯರು ಕೂಡ ಹಾಗೆ ಪ್ರಾರ್ಥಿಸಿದ್ದಾರೆ. ప్రభువా ఆ యొక్క ఏదైనా తోటకి ఖడ్గజోలను పెట్టావు, మా ఇంటికి నాకు కూడా పెట్టు ప్రభువా. ಕರ್ತನೇ ಏದೇನ್ ವನಕ್ಕೆ ನೀನು ಖಡ್ಗಗಳನ್ನು ಕಾವಲಿರಿಸಿದ ಹಾಗೆ ನನಗೂ ನನ್ನ ಮನೆಗೂ ನಿನ್ನ ಖಡ್ಗಗಳನ್ನು ಕಾವಲಿರಿಸು. ఏమండి ఖడ్గజ్వాలలు మనం పెట్టించుకునే స్థాయి మంది? ಖಡ್ಗದ ಒಂದು ಜ್ವಾಲೆಗಳು ನಮಗೆ ಕಾವಲಾಗಿ ಇರಿಸಿಕೊಳ್ಳುವಂತಹ ಸ್ಥಿತಿಯ ನಮ್ಮದು. అంత గొప్పడు మనం? ನಾವು ಅಷ್ಟು ದೊಡ್ಡವರ? ఏమండి మనం కూడా చేస్తుంటాం కదా. ನಾವು ಕೂಡ ಮಾಡುತ್ತಿರ್ತೇವಲ್ಲ. అగ్ని జ్వాలలతో మా ఇంటికి కంచి వేయండి, ಆ ಅಗ್ನಿ ಒಂದು ಕೆಂಡಗಳಿಂದ ನಮ್ಮ ಮನೆಗೆ ಕಾವಲಿರಿಸು. అయ్య బాబా అంత గొప్పడు మనం? ನಾವು ಅಷ್ಟು ದೊಡ್ಡವರ? అంత అవసరం లేదండి. ಅಷ್ಟೊಂದು ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ప్రభా నీ కనుచూపుంటే చాలయ్యా. ಕರ್ತನಿನ ಕನದೃಷ್ಟಿ ನಮ್ಮ ಮೇಲೆ ಇದ್ದರೆ ಸಾಕು. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలయ్యా. ಕರ್ತ ನೀನು ಮಾತು ಮಾತ್ರ ಆಜ್ಞಾಪಿಸಿದರೆ ఆయన ಸಾಕು. కనుదృష్టి మన మీద ఉంటే దుష్టుడు మనల్ని ముట్టలేడండి. ಆತನ ಕನುದೃಷ್ಟಿಯು ನಮ್ಮ ಮೇಲಿರುವುದಾದ್ರೆ ದುಷ್ಟನು ನಮ್ಮನ್ನು ಮುಟ್ಟಲಾರನು. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు. ಆತನು ಮಾತು ಮಾತ್ರ ಆಜ್ಞಾಪಿಸಿದರೆ ಸಾಕು. ఏం జరిగిందండి? ಏನು ನಡೆಯಿತು? మురిగిపోయిన లాజరు బ్రతికాడు. ಸತ್ತು ಹೋದ ಲಾಜರನು ಎಬ್ಬಿಸಲ್ಪಟ್ಟನು. దెయ్యం పట్టినటువంటి ఆ యొక్క కుమార్తె దెయ్యం నుంచి విడుదల పొందింది. ಆ ದೆವ್ವ ಬಿಡದಂತಹ ಒಂದು ಮಗಳು ದೆವ್ವದಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಿದಳು. ఆ యొక్క మరి అధికారి యొక్క శిష్యుడు బాగుపడ్డాడు. ಅಧಿಕಾರಿಯ ಶಿಷ್ಯನು ಸ್ವಸ್ಥತೆ ಹೊಂದಿದನು.
అటువంటి తగ్గించుకునే ప్రార్థన. ಅಂತ ಒಂದು ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವಂತಹ ಪ್ರಾರ್ಥನೆ. దేవా పాపినైనా నన్ను కరుణించు. ದೇವರೇ ಪಾಪಿಯಾದ ನನ್ನನ್ನು ಕರುಣಿಸು. తగ్గించుకునేటువంటి స్థితి. ತಗ್ಗಿಸಿಕೊಳ್ಳುವಂತಹ ಸ್ಥಿತಿ. ఎప్పుడు మనకి ఇది అన్ని అర్థమవుతాయి అంటే ಯಾವಾಗ ನಮಗೆ ಇದೆಲ್ಲ ಅರ್ಥವಾಗುತ್ತದೆ ಅಂದ್ರೆ దేవుని వాక్యం అనే అర్థం దగ్గరికి వచ్చి ದೇವರ ವಾಕ್ಯವೆನ್ನುವಂತ ಕನ್ನಡಿಯ ಬಳಿಗೆ ಬಂದಾಗ, దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు ದೇವರ ವಾಕ್ಯದ ಬಳಿಗೆ ಬಂದಾಗ దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని మనం చూడగలుగుతాం. ದೇವರ ಒಂದು ಸಾರ್ವಭೌಮಾಧಿಕಾರವನ್ನು ನಾವು దేవుని యొక్క ನೋಡುತ್ತೇವೆ. గొప్పతనాన్ని చూడగలుగుతాం. ದೇವರ ದೊಡ್ಡಸಿಕೆಯನ್ನು ನೋಡುತ್ತೇವೆ. దేవుని ముందు నీవు నేను ఎంత అల్పులమో మనం చూడగలుగుతాం. ದೇವರ ಎದುರಿಗೆ ನೀನು ನಾನು ಎಷ್ಟು ಅಲ್ಪರೆಂಬುದಾಗಿ దేవుని ನೋಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. ఎదుట మనం ఎంత నీచులమో మనం తెలుసుకోగలుగుతాం. ದೇವರ ಎದುರಿಗೆ ನಾವು ಎಷ್ಟು ನೀಚರೆಂಬುದಾಗಿ ತಿಳಿದುಕೊಳ್ಳಬಹುದು. ఇది మనకు తెలిసినప్పుడు ಇದು ನಮಗೆ ತಿಳಿದಾಗ మన యొక్క జీవితము, ನಮ್ಮ ಒಂದು మన ಜೀವನವು, ప్రార్థన ನಮ್ಮ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆ దేవునికి అనుకూలంగా ఉంటుంది. ದೇವರಿಗೆ ఆ ಅನುಕೂಲವಾಗಿರುತ್ತದೆ. పరిసయ్యుడు చేసినటువంటి ಆ ప్రార్థన, ಪರಿಸೇನು ಮಾಡಿದಂತ ಪ್ರಾರ್ಥನೆ. ఆ రీతిగా మనం మన యొక్క సొంత రక్షణ కొనసాగించడానికి ಆ ವಿಧವಾಗಿ ನಮ್ಮ ಒಂದು ಸ್ವಂತ ರಕ್ಷಣೆಯನ್ನು ನಾವು ಮುಂದಕ್ಕೆ ನಡೆಸುವುದಕ್ಕಾಗಿ మనం జాగ్రత్త కలిగి ఉండాలని, ನಾವು ಜಾಗೃತಿಯುಳ್ಳವರಾಗಿರಬೇಕೆಂಬುದಾಗಿ, మనకిచ్చిన స్వతంత్రాన్ని ఎలాగో ఉపయోగించుకుంటున్నామో పరీక్షించుకోమని ನಮಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತಹ ಸ್ವತಂತ್ರವನ್ನು ನಾವು ಯಾವ ವಿಧವಾಗಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೋ దేవుడు ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳಬೇಕೆಂಬುದಾಗಿ ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ದೇವರು ಈ ವಾಕ್ಯದಿಂದ ನಮ್ಮೊಟ್ಟಿಗೆ ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. కాబట్టి మనకిచ్చిన స్వతంత్రాన్ని ఎలా ఉపయోగించుకుంటాం? ನಮಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟ ಸ್ವತಂತ್ರವನ್ನು ನಾವು ಹೇಗೆ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದೇವೆ? ఎవరు చూడలేదు కదా, ಯಾರು ನೋಡುತ್ತಿಲ್ಲವಲ್ಲ, ఎవరు వినట్లేదు కదా, ಯಾರು ಕೇಳುತ್ತಿಲ್ಲವಲ್ಲ. అన్నిటి యందు మనకి స్వతంత్రత ఉంది కదా. ಎಲ್ಲವುಗಳಲ್ಲಿ ನಮಗೆ ಸ್ವತಂತ್ರವಿದೆ. మనకి ఇష్టమైంది తింటాం, ನಮಗಿಷ್ಟವಾಗಿದ್ದದ್ದು ತಿನ್ನುವುದು, మనకి ఇష్టమైంది త్రాగటం, ನಮಗಿಷ್ಟವಾದದ್ದು మనకి ಕುಡಿಯುವುದು, ఇష్టమైనటువంటివి చూడటం, ನಮಗಿಷ್ಟವಾದದ್ದು ನೋಡುವುದು. మనము మన ఇష్టానుసారంగా బ్రతికితే ನಾವು ನಮ್ಮ ಇಷ್ಟಾನುಸಾರವಾಗಿ ಬದುಕುವುದಾದರೆ మన కష్టమైనటువంటి స్థలంలో పడాల్సి వస్తుంది. ನಮಗೆ ಕಷ್ಟವಾದ ಸ್ಥಳದಲ್ಲಿ ನಾವು ಬೀಳಬೇಕಾಗುತ್ತದೆ. ఆ యొక్క ధనవంతుడు ఆ యొక్క నిత్య నరకంలో నుండి కేకలు వేస్తూ ఉన్నాడు. ಆ ಧನವಂತನು ನಿತ್ಯ ನರಕದಲ್ಲಿ ಬಿದ್ದು ಕೇಕೆ ಹಾಕುತ್ತಿದ್ದಾನೆ. తండ్రివైన అబ్రహామా, ಓ ತಂದೆಯಾದ ಬ್ರಾಹ್ಮಣೇ, నా ఎందుకు కనికరపడి ನನ್ನ ಮೇಲೆ ఒక ಕನಿಕರವನ್ನಿಟ್ಟು చిన్న నీటి బొట్టు నా కొరకు ಚಿಕ್ಕ పంపించమని. ನೀರಿನ ಹನಿಯನ್ನು ನನಗೋಸ್ಕರ ಕಳಿಸು. అప్పుడు అబ్రహాం అన్న మాట ఏమిటో ಆಗ తెలుసా? ಅಬ್ರಾಹ್ಮಣ ಹೇಳಿದ ಮಾತೇನು ಗೊತ್ತಾ? నా కుమారుడా, ಓ ನನ್ನ ಮಗನೇ, నీవు నీ జీవిత కాలం అంతయు ನೀನು ನಿನ್ನ ಜೀವಿತ ಕಾಲವೆಲ್ಲವೂ ಕೂಡ నీకు ఇష్టమైనట్టుగా బ్రతికావు. ನಿನಗಿಷ್ಟವಾದ ಹಾಗೆ ಬದುಕಿದ್ದೀಯಾ. నీకిచ్చిన స్వతంత్రాన్ని ನಿನಗೆ దుర్వినియోగపరుచుకున్నావు. ಕೊಡಲ್ಪಟ್ಟ ಸ್ವತಂತ್ರವನ್ನು ದುರ್ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಂಡಿದ್ದೀಯಾ. ఒకవేళ మనకిచ్చిన స్వతంత్రాన్ని ಒಂದು దుర్వినియోగపరుచుకుని ವೇಳೆ ನಮಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಸ್ವತಂತ್ರವನ್ನು ನಾವು ದುರ್ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾದರೆ, మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవిస్తే ನಮಗೆ ಇಷ್ಟ ಬಂದ ಹಾಗೆ ನಾವು ಜೀವಿಸುವುದಾದರೆ, మనకు కష్టమైనటువంటి స్థలము, ನಮಗೆ ಕಷ್ಟಕರವಾದ ಒಂದು ಸ್ಥಳ, దేవుడు లేని స్థలము, ದೇವರು ಇಲ್ಲದಂತಹ ಒಂದು ಸ್ಥಳ, దేవుడు మన మొర ఆలకించనటువంటి స్థలము, ದೇವರು ನಮ್ಮ ಮೊರೆಯನ್ನು ಕೇಳದೇ ಇರುವಂತಹ ಒಂದು ಸ್ಥಳ, అగ్ని ఆరనటువంటిది, ಆ ಬೆಂಕಿಯು ಆರಿ ಹೋಗುವುದಿಲ್ಲ, పురుగు చావనటువంటిది, ಕಚ್ಚುವ ಹುಳುವುದು ಸತ್ತು ಹೋಗುವುದಿಲ್ಲ, ఏడ్పును పండ్లు కొరుకుట మాత్రమే వినిపించేటువంటి స్థలం, ಅಳುವು ಮತ್ತೆ ಹಲ್ಲು ಕಡಿಯುವ ಒಂದು ಶಬ್ದವು ಕೇಳುವಂತಹ ಒಂದು ಸ್ಥಳ, సాతానుకు వాని యొక్క అనుచరుల కొరకు ఏర్పాటు చేసినటువంటి స్థలం. ಸೈತಾನನಿಗೆ ಅವನ ಹಿಂಬಾಲಕರಿಗೆ ಏರ್ಪಾటు ಮಾಡಿದಂತಹ ಒಂದು ಸ್ಥಳ. అటువంటి స్థలంలో పడాల్సిన పరిస్థితి. ಅಂತಹ ಸ್ಥಳದಲ್ಲಿ ಬೀಳಬೇಕಾದ ಪರಿಸ್ಥಿತಿ ఇస్రాయేల్కి ಇರುತ್ತದೆ. ఇచ్చినటువంటి ఆ స్వతంత్రాన్ని వాళ్ళు కోల్పోవటం వల్ల ಇಸ್ರಾಯೇಲರಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟ ಆ ಸ್ವತಂತ್ರವನ್ನು ಅವರು ಕಳೆದುಕೊಳ್ಳುವುದರ ಮುಖಾಂತರ జీవిత కాలం అంతా వారు దాస్యంలో బ్రతికారు. ತಮ್ಮ ಜೀವನ ಕಾಲವೆಲ್ಲ ಅವರು ದಾಸತ್ವದಲ್ಲಿ ಬದುಕಿದರು. క్రైస్తవుడిగా మనకిచ్చిన స్వాతంత్రము వారికి ఇచ్చినటువంటి స్వాతంత్రము వంటిది కాదు. ಕ್ರೈಸ್ತವರಾದ ನಮಗೆ ಇಸ್ರಾಯೇಲಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಂತ ಸ್ವತಂತ್ರದಂತದ್ದಲ್ಲ. క్రీస్తు రక్తము ద్వారా ఇచ్చిన ಯೇಸು స్వాతంత్రం. ಕ್ರಿಸ್ತನ ರಕ್ತದ ಮುಖಾಂತರ ನಮಗೆ దేవుడు తన ಸ್ವತಂತ್ರ ప్రాణమును తన ప్రాణ ప్రియుడైన యేసు క్రీస్తు ద్వారా ఇచ్చినటువంటిది. ದೇವರು ತನ್ನ ಪ್ರಾಣ ಪ್ರಿಯನಾದಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ನಮಗೆ ಸ್ವತಂತ್ರವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. అటువంటి స్వాతంత్రాన్ని మనం దుర్వినియోగపరుచుకుంటే ಅಂತಹ ಸ್ವತಂತ್ರವನ್ನು ನಾವು ದುರ್ವಿನಿಯೋಗ ಮಾಡಿಕೊಳ್ಳುವುದಾದರೆ మన జీవితము ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుందో గమనించమని దేవుడు ఈ మాటల ద్వారా హెచ్చరిస్తూ ನಮ್ಮ ಜೀವನವು ಎಂತ ಭಯಂಕರವಾದ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಹೋಗುತ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ಈ ಒಂದು ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ ನಮ್ಮನ್ನು ಎಚ್ಚರಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఒకవేళ ఇప్పటి వరకు మనకు తెలియక అలాగా జీవించినట్లయితే ಒಂದು ವೇಳೆ ಇಲ್ಲಿಯವರೆಗೆ ನಮಗೆ ತಿಳಿದ ಹಾಗೆ ಆ ವಿಧವಾಗಿ ಜೀವಿಸಿರುವುದಾದರೆ దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. ದೇವರ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಒಪ್ಪಿಕೊಳ್ಳೋಣ. హృదయపూర్వకంగా మనం ఒప్పుకుంటే ಹೃದಯ ಪೂರ್ವಕವಾಗಿ ನಾವು ಒಪ್ಪಿಕೊಳ್ಳುವುದಾದರೆ క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనకు విడుదల కలగజేస్తుంది. ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ರಕ್ತವು ಪ್ರತಿಯೊಂದು ಪಾಪದಿಂದ ನಮಗೆ ಬಿಡುಗಡೆಯನ್ನು ಕೊಡುತ್ತದೆ. కాబట్టి బలలో చేయవేయక మునుపు ಆದ್ದರಿಂದ ಮೇಜಿನಲ್ಲಿ ಕೈ ಹಾಕುವುದಕ್ಕಿಂತ ಮೊದಲು మనం పరీక్షించుకుందాం. ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳೋಣ. మన హృదయ స్థితిని పూర్తిగా ఎరిగినటువంటి దేవుని ఎదుట ఏదియో దాచక ನಮ್ಮ ಹೃದಯ ಸ್ಥಿತಿಗತಿಗಳನ್ನ ಅರಿತಂತ ಕರ್ತನ ಎದುರಿಗೆ ಯಾವುದನ್ನು ಮುಚ್ಚಿಡದೆ ఒప్పుకుందాం. ಒಪ್ಪಿಕೊಳ್ಳೋಣ. అతిక్రమములు ఒప్పుకొని వాడు కనికరాన్ని పొందుతాడు. ಅತಿಕ್ರಮಗಳನ್ನು ಒಪ್ಪಿಕೊಂಡು ಬಿಟ್ಟು ಬಿಡುವವನು ಕರುಣೆಯನ್ನು ಹೊಂದುವನು. దాచుకునేటువంటి వాడు వర్ధిల్లడు అనేటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని ಅವುಗಳನ್ನು ಮುಚ್ಚಿಕೊಳ್ಳುವವನು ವೃದ್ಧಿ ಆಗನೆಂಬುವಂತ ದೇವರ ವಾಕ್ಯದ ಮುಖಾಂತರ దేవుని బలను సమీపిద్దాం. ನಾವು ದೇವರ ಮೇಜನ್ನು ఆ ಸಮೀಪಿಸೋಣ. రీతిగా మనం పరీక్షించుకుని యోగ్యమైన రీతిగా ప్రభు యొక్క బలలో ಆ చేయాలి. ವಿಧವಾಗಿ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಂಡಂತವರಾಗಿ ಯೋಗ್ಯವಾದ ವಿಧಾನದಲ್ಲಿ ಕರ್ತನ ಮೇಜಲ್ಲಿ ಕೈ ಹಾಕೋಣ. దేవుడి యొక్క మాటలు మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ಕರ್ತನ ಈ ಒಂದು ಮಾತುಗಳನ್ನು ನಮ್ಮ ಕೇಳುವಿಕೆಯಲ್ಲಿ ಆಶೀರ್ವದಿಸಿ ನಮಗೆ ಹಂಚಿಕೊಡಲಿ.